ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नोतिभिः सीदसादनां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् ओम शांति शांति శాంతి. ఈవేళ 29వ కథావేదిక సమావేశం. ఈనాడు జూలై 17, 2024. మాకు ఇక్కడ 11 గంటలు, మీకు ఇక్కడ 8:30 సాయంత్రం. కథావేదిక జూమ్ కార్యక్రమం సరిగ్గా జరగాలంటే తమ ముందు చదవబడిన కవిత గూర్చి చిన్న విశ్లేషణ చేయడము, తమ కవిత చదవడము, వచ్చే కథలో వేదికపైకి ఆహ్వానించడము. మీరు కవిత చదువుతున్నప్పుడు తప్ప మ్యూట్లో ఉండడము, అది చాలా ముఖ్యం. కేటాయించబడిన సమయ నిర్దేశాలను పాటించడం, మీ ముందు మీ తర్వాత వచ్చే కవి కవయిత్రి ఎవరో కార్యక్రమం చూసి గుర్తు పెట్టుకోవడం. మీరు చదవబోయే కవిత మీ సాహితీ జీవిత సారాంశము 10 పంక్తులకు మించకుండా జూలై 12, 2024 ముందే nakshatra1364@gmail.comకు పంపండి. కవిత చదివేటప్పుడు ఏమీ అడ్డం రాకుండా జాగ్రత్తపడి సాధ్యమైనంత వరకు నెమ్మదిగా స్పష్టంగా అక్షరాలను పదాలను ఉచ్చరించండి. మీ కంప్యూటర్ సిస్టము నెట్వర్క్ చెక్ చేసుకుని స్పష్టమైన ఆడియో వీడియోతో మీ కవిత చదవండి. మీరు పంపిన కవితనే చదవాలి, వేరే కవిత ఆమోదించబడదు. మనం కెమెరా స్థానం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఇది ఎట్లా ఉండాలి, మీరు మధ్యలో ఉండాలి, మీ ఇమేజ్ స్క్రీన్ మధ్యలో ఉండాలి. ఈవేళ డాక్టర్ వాణి వెల్దుర్తి గారు ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు అనే కవిత చదువుతున్నారు. కందాళి రాఘవచారి గారు విసుగు మనసు, హైమవతి ఆదూరి గారు అమ్మంటే, ఉమాదేవి పోచంపల్లి గోపరాజు గారు ఉత్తిష్ట జాగృత, ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు పల్లెకు పోదాం, రాణి పాలకోరెడ్డి గారు ఎదురుచూపు, డాక్టర్ రాజేశ్వరి దివాకర్ల గారు కాగితం సంచి, కామేశ్వరి వివివి గారు సమాజ హితకారి, కిరణ్మయి గోళ్ళమూడి గారు వసంతమా వసంతమా, అరుణ ధూళిపాళె గారు మనసు మాట, లలిత భాస్కర్ గారు మూడే ముళ్ళు, నీరజ అమరావతి గారు ముడి, కందూరి సుజాతారాణి గారు ధాత్రి, దామరాజు విశాలాక్షి గారు తొలకరి జల్లులు, వంశీధర్ కుడికాల గారు మరో అధ్యాయము, దాసర్ మోహన్ గారు పునరావాస కేంద్రము, భండారామ ఉమామేశ్వర గారు రెక్కలొచ్చిన పిట్ట. అయితే ఇవాళ మొట్టమొదటి వారు వాణి వెల్దుర్తి గారు. వాణి వెల్దుర్తి గారి పరిచయం నేనే చేయాలి, ఎందుకంటే ఆమె ముందు వేరే వాళ్ళు ఎవరు లేరు కనుక నేనే ఆ పరిచయం చేస్తాను. ఇది నాకు ఇది రావడం లేదే, ఫైలు ఎక్కడుంది ఫైలు? మీకు తెలిసినవి ఏదో చెప్పేసేయండి. నాకు తెలిసి చెప్పేసే ఉంటారా? మనం ప్రతి నెల కలుస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న సభ్యులందరికి కూడా పేరు రచనలు అవి తెలిసినవే కాబట్టి దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ అనుకోండి. అది నేనేం చేస్తున్నానంటే, ఓకే, ఐ విల్ ఫైండ్ ఇట్. జస్ట్ మినిట్, ఒక్క నిమిషం ఉండండి. యా, ఓకే. ఓకే, వాణి, డాక్టర్ వాణి బి వెల్దుర్తి స్వపరిచయం. భగవద్గీత, బామ్మల బుక్క, వచన కవితలలో వాల్మీకి రామాయణం, కలంగొప్ప, తపోవనం అబ్రిడ్జ్డ్ వర్షన్, ఆలోచనల హరివిల్లు, ఆధ్యాత్మిక హరివిల్లు, భాగవతంలో 5 ఆణిముత్యాలు, భీష్మ భారతం అనే పుస్తకాలు రాశారు వీరు. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం విద్యార్థులకు సివిక్స్ స్టడీ మెటీరియల్ సప్లై చేశారు, ప్రిపేర్ చేశారు. ఇటీవల లలితా సహస్రనామాలకు భావార్థం రాశారు.
శ్రీ లలితా శతకం అనే అమ్మవారి మీద 100 పద్యాలు రాశారు. శ్రీ లలితా సహస్రనామంలో ఏముంది అనే శీర్షికతో లలితా సహస్రనామాలలోని అమ్మవారి నామాల శ్లోకాల మహిమను వివరిస్తూ పుస్తకం రాశారు. కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాస్తూ ఉంటారు. వివిధ ఫేస్బుక్ సాహితీ గ్రూపులో అవి ప్రచురితమైనాయి. యూట్యూబ్లో ఆధ్యాత్మిక వీడియోలు చేస్తూ ఉంటాను. ఇది డాక్టర్ వాణి గారి పరిచయము. వాణి గారు కవితా వేదిక మీదే, మీరు వచ్చి మీ కవిత చదవండి. ధన్యవాదాలండి నవీన్ చంద్ర గారు. మొదట ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు. నా కవిత చదువుతాను. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు. కన్యాకుమారిలో చూస్తే సూర్యోదయం అద్భుతం. జనం గమనించరు గాని మా ఊరి చెరువు కట్ట దగ్గర కూడా జరుగుతుంది సూర్యోదయం ప్రతిదినం. ధనికుడింట ఏది జరిగినా చేస్తుంది నాట్యం నెట్టింట. అదే జరిగితే సామాన్యుడి ఇంట ఆ విషయం ఎవరికీ పట్టదంట. రవి అస్తమించని సామ్రాజ్యం తన ప్రభ అంటూ అత్తగారి ఆర్భాటం. ఎవరు ఆపగలరు కాలక్రమేణా కోడలి ముంగిట జరిగే సూర్యోదయం. ఉదయ భానుని ఉత్తేజం, ఎండ సెగలతో మిట్ట మధ్యాహ్నం, అస్తమ సూర్యుని ప్రశాంతం. ఒక పద్ధతిగా జరుగుతుంది భాస్కరుడి ప్రయాణం. దీనితో ఎలా పోల్చగలం మానవ జీవితం? క్షణభంగురం, మరుక్షణానికి జరిగేది తెలియని వాళ్ళం. ఉందో లేదో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు మన జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం ఉదయించిన సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు. జన్మించిన ప్రతి ప్రాణి తప్పక మరణిస్తుంది. ఈ మధ్యకాలం సద్వినియోగం చేసుకోకపోతే మనుషులు కోల్పోతారు చరిత్రలో స్థానం. ఇదండి. మీరు మీ ఈ తర్వాత మధ్యకాలం కందాలయ్య గారిని పరిచయం చేయండి. ఓకే అండి. కందాలయ్య రాఘవాచారి గారు, నవీన్ చంద్ర గారు ఎప్పుడు 10 లైన్లలో పరిచయం అంటుంటారు. అయితే రాఘవాచారి గారిని నేను ఒక్క పదంలో పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అది దిగ్గజం, కవి దిగ్గజం. అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. ఆ మాటను మేము ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయల కాలంలో విన్నాము. మళ్ళీ ఇప్పుడు మా సమకాలీన రోజుల్లో వర్తమానంలో చూస్తున్నాం. నమస్కారం అండి రాఘవాచారి గారు. వీరు తెలుగులో MA చేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినారు. వీరి స్వస్థలం సికింద్రాబాద్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. 70 ఏళ్లు దాటినా కూడా వారు సాహితీ మాత సేవలో అనేక పురస్కారాలను అందుకున్నారు. 2007లో జీ ఛానల్ వారి మిమిక్రీ పురస్కారం, 2012లో హరిదా రచయితల సాహితీ సమాఖ్య వారి పురస్కారం, 2012లో అమృతలత ఇందూరు అపరూప పురస్కారం అందుకున్నారు. 2016లో సద్గురు దర్శనం నారాయణ రాజయోగి జీవిత చరిత్రను ప్రచురితమైంది వీరిది. 500 సంవత్సరాల ఇంకిరాల ఆలయ చరిత్ర ఏకధార కవితా సంకలనం గురుకృపా కీర్తనలు 2022లో ప్రచురింపబడ్డాయి. నమస్కారం అండి రాఘవాచార్య గారు. మీకు కవితా వేదిక మీద ఆహ్వానం. మరొకసారి మీకు అభినందనలు. ధన్యవాదాలమ్మా. వాణి వెల్దుర్తి గారు, సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించటం, ఉదయించటం మనము ఏ అవధూత ఉపన్యాసము, ఇంకెవరి ఏ మఠాధిపతుల ఉపన్యాసాలో వినక్కరలేదు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించటము, అస్తమించటం. వారు మన జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని జీవిత రహస్యం చెప్పేశారు. అంటే మనం రోజు
సూర్యుడే తన ప్రయాణంతోని మనకు వేదాంతము, మన జీవన ప్రాముఖ్యత తెలియజేశాడు. మన వాణిగారు చెప్పిన ఈ మాట మన స్వామి వివేకానంద గారు పర్యటనలో ఉన్నప్పుడు ఒక మహాపండితుడు, అంటే ఆయనకు పేరు పక్కన అనేక 100 డిగ్రీలు ఉండొచ్చు. ఆయన ఏమంటాడంటే, ఈ జీవితం ఏముందండి, పుట్టడము చావటము, తర్వాత ఏమున్నది వట్టి చేతులు. అంటే స్వామివారికి చాలా కోపం వస్తుంది. కావచ్చు ఈ జీవితం నాటకం కావచ్చు, కానీ నీ పాత్రను నువ్వు బాగా పోషించాలి. చూడండి నా పాత్రను ఎంత బాగా పోషిస్తున్నా. అట్లాగా అట్లా వైరాగ్యం చెప్పొద్దు అంటాడు ఆయన. నీ పాత్రను నీవు పోషించాలి. సూర్యుడు తన పాత్రను పోషిస్తున్నాడు. ఆ రకంగా మన కవయిత్రి గారు మన జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడు మాట్లాడేది మనకు తెలియదు, కానీ మన వాణి గారు సూర్యుడు మాట్లాడిన మాట, సూర్యుడు ప్రసంగించిన మాటలను ఈ కవిత్వంలో మనకు అందించారు. సూర్య సూక్తం, వీరు చదివింది ఇప్పుడు సూర్య సూక్తమే. వారికి నా అభినందనలు. ఇప్పుడు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నా కవిత విసుగు మనసు. పువ్వు వెంటనే కాయై తక్షణమై పండై దోసిట్లో రాలాలి. పువ్వు వెంటనే కాయై తక్షణమై పండై దోసిట్లో రాలాలి. తినేయాలి మరి రసాలు అయితేనే చెట్టు. మంచి రోజులు ఆగిపోతున్నాయి, అమావాస్య ఎందుకు? పున్నమ వెంట పున్నమే రావాలి. ఏం పంచాంగమో ఏమో, మంచి రోజులు ఆగిపోతున్నాయి, అమావాస్య ఎందుకు? పున్నమ వెంట పున్నమే రావాలి. ఏం పంచాంగమో ఏమో. పొయ్యి మీద బియ్యం ఉడుకుడా, వెంటనే అన్నమై ప్లేట్లో ముద్దలై నోట్లో పడితే పోలా. పొయ్యి మీద బియ్యం ఉడుకుడా, వెంటనే అన్నమై ప్లేట్లో ముద్దలై నోట్లో పడితే పోలా. ఆఫీసులో ఎన్ని సంతకాలు పెట్టాలో, అందరికీ తొందరే. గడియారం ఎంత మెల్లగా నడుస్తోంది, పరుగే తెలియదు. సూర్యుడికి వెంటనే రావటం తెలియదు. ఇక తెల్లవారినట్లే ఉంది. ఎన్ని నెలలు మోయాలో ఇదో జాగరణ. మందులు, పరీక్షలు, పథ్యాలు, కడుపులో కాసిన కాయ కదిలితే ఏం? ఎన్ని నెలలు మోయాలి, ఇదో జాగరణ. మందులు, పరీక్షలు, పథ్యాలు, కడుపులో కాసిన కాయ కదిలితే ఏం? ఒడిలో పడితే బాగుండు, పేరు పెట్టడమే తక్షణం. అబ్బబ్బా ఏం రైలు, ఇన్ని గంటల ఆలస్యమా? సిగ్నల్ పడటం లేదేమి? కూత వేటు దూరంలోనూ లేదు రైలు. లాంగ్ బెల్ ఇంకా కొట్టరేం? వెళ్ళి ఆడుకోవాలి, టీవీ చూడాలి, మొబైల్లో ఆటలు ఆడాలి. హెడ్ మాస్టర్కు పిల్లల మనసు తెలవదు, పెద్ద సారట. లాంగ్ బెల్ ఇంకా కొట్టరేం? వెళ్ళి ఆడుకోవాలి, టీవీ చూడాలి, మొబైల్లో ఆటలు ఆడాలి. హెడ్ మాస్టర్లకు పిల్లల మనసు తెలవదు, పెద్ద సారట. ఇంత తొందరగా ఆదివారం అయిపోతుందేం? రేపు సెలవు రోజు ఉంటే బాగుండు. ఆదివారం వచ్చినట్లే లేదు, పోయినట్లే ఉంది. బస్తాల పుస్తకాలు మళ్ళీ మొయ్యాలి. అరే 10 నిమిషాలాయే. ఈ కందాలై కవిత్వం చెప్తున్నాడు. 10 నిమిషాలాయే. ఈ కందాలై కవిత్వం చెప్తున్నాడు. చెప్పిందే చెప్తున్నాడు. విసుగు చప్పట్లు కొడితే పోలా. అరే 10 నిమిషాలాయే. ఈ కందాలై కవిత్వం చదువుతున్నాడు. చెప్పిందే చెప్తున్నాడు. విసుగు చప్పట్లు కొడితే పోలా.
వెంట ఈ మనసొకటి, వెంట ఈ మనసొకటి అన్నింటికీ తొందర పెడుతుంది. వెంట ఈ మనసొకటి అన్నింటికీ తొందర పెడుతోంది. దైవాంశతో కాదు, దైవాంశతో కాదు, మనిషి విసుగు మనసు అంశతో పుట్టి ఉంటాడు. దైవాంశతో కాదు, మనిషి విసుగు మనసు అంశతో పుట్టి ఉంటాడు. ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు హైమావతి శ్రీనివాసరావు గారు కవిత్వం చదువుతారు. వారి గురించి, వీరు ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఈడి ఈ అధ్యయనం చేశారు. వీరి కవితలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త దినపత్రికలో, బాలల కథలు, ఆధ్యాత్మిక వాసాలు, వార మాసపత్రికల్లో కథలు, పిల్లల కథలు, పిల్లల కోసం రిడిల్స్, పజిల్స్, తెలుగులో హాస్య కథలు, కొన్నింటికి బహుమతులు వచ్చాయి. వార్తలో సుమారు 10 సంవత్సరాల ఆధ్యాత్మిక వ్యాసాలు, కాలం రైటర్గా వ్రాయగలిగారు. చందమామలో కొన్ని కథలు. ఇంటి పని చేస్తూ, ఉదయమే టీ పెడుతూ, తర్వాత టిఫిన్లు పెడుతూ, ఈ రకంగా ఒక ఏది బాగా ఏది మామూలుగా ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చే ఏది పురుషుడు కూడా చేయలేనన్ని రచనలను మన సోదరి గారు చేశారు. తర్వాత వీరి విశాఖ సంస్కృతి, ఇంకా కొన్ని వెబ్ మ్యాగజైన్లో కథలు వచ్చాయి. 1975-90 మధ్య ఆకాశవాణి విజయవాడ నుండి సుమారుగా వీరు రాసిన నాటకాలు బాల విహార్లో స్కూలు పిల్లల చేత రికార్డు చేయబడి, అంటే ఎంత ధారణ, ఎంత అంటే ఆపేక్ష. ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఫల వృక్షము, ఒక్క పండు కాదు, అనేక పండ్లను ఇస్తుంది. అది మనం లెక్క పెట్టలేము. ఆ రకంగా హైమావతి గారు తమ రచన వ్యాసంగాన్ని ఈ రకంగా కొనసాగించటం నిజంగా వారు మనందరికీ ప్రేరణ కూడా. నేను ఒక కవిత్వం మాత్రమే రాస్తాను, కానీ హైమావతి గారు ఇన్ని బహుముఖేన, ఆ బహుముఖేన ప్రతిభకు జోహార్లు, వారికి నమస్తులు, స్వాగతం. ధన్యవాదాలండి. చాలా ఎక్కువ నమస్కారం. ధన్యవాదాలండి నన్ను పరిచయం చేసినందుకు. రాఘవాచారి గారి కవిత విసుగు మనసు చాలా బాగుంది. నిరంతరం మనిషి అన్ని అతి త్వరగా జరిగిపోవాలనే తపనకు అద్దం పట్టింది ఈ కవిత. ఏది నిదానంగా జరగను, చేయను, భరించను, ఆస్వాదించను ఓపిక లేని నేటి మానవుల తత్వాన్ని చక్కగా విసుగు మనసులో చిన్న పదాలతో అత్యద్భుతమైనటువంటి అమిత ఆధ్యాత్మిక భావాన్ని కలిపి చెప్పారు. ఇది మీకే చెల్లింది రాఘవాచారి గారు. ఇంత మంచి కవిత అందించినందుకు దిగ్గజానికి ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. మీకు ప్రణామాలు. నేను రాత్రి పాటికి ఇంకా విమానంలో ఉన్నాను, అమెరికా నుంచి వచ్చాను. ఈరోజు బెంగళూరులో ఉన్నాను. ఇప్పటిదాకా మేల్కోగలను లేను అని కూడా భయపడ్డాను. భగవత్ కృప వల్ల మీ అందరినీ చూచి మీతో మాట్లాడే అవకాశాన్ని భగవంతుడు నాకు కలిగించినందుకు భగవంతుడికి నమస్కారాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి. నా కవిత అమ్మంటే. అమ్మంటే ఒక మనిషి కాదు, పంచభూతాల పరిష్వంగం. పంచభూతాల పరిష్వంగం. గాలి అయి పిల్లలకు శ్వాసనిస్తుంది, అగ్ని అయి బిడ్డలకు రక్షణనిస్తుంది, ఆకాశమై పిల్లలకు అండవుతుంది, నీరై పిల్లల్లో ప్రవహిస్తుంది, భూమి అయి పిల్లలకు బువ్వ పెడుతుంది. అమ్మంటే ఒక మనిషి కాదు, పంచభూతాల ఐక్యత. అమ్మంటే ఒక మనిషి కాదు, పంచభూతాల ఐక్యత. వ్రేలు పట్టి లోకం చూపుతుంది, నోరు పెట్టి మాటలు నేర్పుతుంది,
పాదాలపై నడకకు బాట వేస్తుంది, మనస్సుతో మాయ తొలగిస్తుంది, నవ్వులతో నాకం చూపుతుంది, ఒడిలో ఊసులందిస్తుంది, గుండెపై వేసుకొని భయం బాపుతుంది. అమ్మంటే ఒక మనిషి కాదు, పంచభూతాల మానవాకారం, పంచభూతాల మానవాకారం. రక్త మాంసాలు పంచి జన్మనిస్తుంది, శ్రమ కోర్చి బిడ్డ శరీరాన్ని పెంచుతుంది. అమ్మ ధర్మానికే సరైన మంచి మాట, మమతతో మమకారం చూపుతుంది, సత్యమై బిడ్డలకు స్తన్యం ఇస్తుంది. అమ్మంటే సత్యానికి ప్రతిరూపం, ప్రేమతో మానవత్వం నేర్పుతుంది, ప్రేమతో మానవత్వం నేర్పుతుంది, ఓర్పుతో ఓనామాలు చెప్తుంది. అమ్మే ప్రేమ సరస్సుకు మంచి నీటి ఊట. అమ్మంటే అమృతానికి ప్రతీక, మానవత్వానికి మచ్చు తునక. అమ్మే సహనాల సమాహారం, సమూహాల సమాహారం. అమ్మంటే ఒక మనిషి కాదు, మమకారాల మూట, అనురాగాల కోట, దైవత్వానికి ప్రతినిధి, దాన గుణానికి నిధి. అమ్మంటే ఒక మనిషి కాదు, అమ్మంటే అమ్మే. అమ్మకు సరితూగే మరో మాటే లేదు. కానరాని లోకాలకు వెళ్ళిన కనరాని అమ్మలందరికీ, అమ్మ స్థానంలో ఉన్న అమ్మలందరికీ ఇది అంకితం. ఇక ఉమాదేవి పోచంపల్లి గోపరాజు గారి పరిచయ వాక్యాలు చదివే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హేమావతి వారి గారు, గురించి హేమావతి గారు ఒక్క నిమిషం అండి. ఆ, వీరు ఆ, నాకు ఫోన్ చేశారు, వారు రావడం లేదు, అదే అనారోగ్యంగా ఉన్నారు. ఆహా. అందుచేత ఓకే నేను ఓకే వారి ఓకే కర్తవ్యాలన్నిటినీ నిర్వహిస్తాను. ముందు నేను మీ కవిత ఓకే విశ్లేషణ ఓకే చేయాలి, తర్వాత ఆవిడ కథను చదువుతాను, తర్వాత నేను మూర్తి గారిని పరిచయం చేస్తాను. ఓకే అండి, ఈ 3 సంగతులు నేను చేస్తాను ఇప్పుడు. అలాగే మీ కవిత అలాగే విశ్లేషణ ఓకే ఆ, ఇటువంటి అమ్మ మీద కవిత రాసినప్పుడు అది విశ్లేషణ చేయడం వేరే ఒక కవితతో చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. అని చెప్పేసి ఆ కవిత చదువుతాను మీకు ఈ విశ్లేషణ. కనిపెంచి గారాము చేసి మంచి చెడ్డలు నేర్పి వ్యక్తిత్వమునిచ్చి కష్టాల నుండి కాపాడి జీవిత సమరంలో చేయూతనిచ్చి చేతిలో తాలింపు కమ్మదనము, హృదిలోని భావాల వెచ్చదనము, కంటిలో నిండిన కరుణదనము, అన్నింటికి మించిన ప్రేమధనము, సొంత తల్లికి ఎవరు సాటి. ఇది నా విశ్లేషణ హేమావతి గారి కవితకి. తర్వాత కవిత కంటే మీ విశ్లేషణే అద్భుతంగా ఉంది. ఇది ధన్యవాదాలండి. తర్వాత నేను వారి కవిత చదువుతాను. ఉమాదేవి పోచంపల్లి గోపరాజు గారి కవిత. ఈ నిర్విరామ కాలచక్రంలో అలల కొలనులో విరిసిన కోమల కమలాలల ఉషోదయ కాంతులలో జాగృతిలో సమస్త జీవరాశి ఢమరుక నాదానికి నినదించే హిమగిరి నర్తకి పాదాల చిరుముల సవ్వడిలా ప్రకృతిమాత తొలి చిలుకులలో పరవశించిన నాట్యమయూరికై పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే యమునా నది ఒరవళ్ళలా పావన గంగా ఝరిలా పశుపక్షుల కలకూజి తాళతో జలజలా పారే గోదావరి నదీ జలాలలో నడయాడే ప్రకృతి సోయగాలలో పరవశించిన శ్యామల కోమల రేంకార ఝుంకార సాకార సమగానాలలో కోట్లాది కోలాల గోకాలకు జ్ఞాన వెలుగునిచ్చు సజ్జనుల పరమ బ్రహ్మ ఋషుల కారుణ్యంలో నిత్యము ఓలాలాడే ప్రకృతిమాతను హింసించకు, రగిలించకు. నిత్యము సజ్జనుల పరబ్రహ్మ ఋషుల కారుణ్యంలో నిత్యము ఓలలాడే ప్రకృతిమాతను హింసించకు, రగిలించకు. వాతావరణ కాలుష్యం ఉత్పాతం నుసిచేయకు. ఓ మనిషి, మిడిసిపోయి శల్యమై శిథిలమైన శిలలా కానీయకు ఈ సుశ్యామల ధరిత్రిని. అస్తిత్వము లేని
నిరాకారమైన దుస్వప్నంలా విస్ఫోటన చేయకు, తస్మాత్ జాగ్రత్త. ఓ మనిషి, మిడిసిపోయి శర్యమై శిథిలమైన శిలలా కానీయకు ఈ సుశ్యామల ధరిత్రిని. అస్తిత్వము లేని నిరాకారమైన దుస్వప్నంలా విస్ఫోటన చేయకు, తస్మాత్ జాగ్రత్త. శిలలా కలలా అణుయుగం శాంతియుతం కాకుంటే మిగిలేదంతా విలవిలా. ఇదండి వారి కవిత్వము. తర్వాత నేను మూర్తి గారి పరిచయం చేస్తాను. ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. సుమారు 300 కవితలు ప్రచురితమయ్యాయి. అక్షర దీపాలు, అమ్మే జీవన వేదం, వెన్నెల్లో వాన, కాగిత పడవలు, నానీలు, అక్షరన్న మార్గదర్శి, మినీ కవితలు, గోదారమ్మ, దండాలమ్మ, దీర్ఘ కవిత, కవితా సంపుటులు ప్రచురితమయ్యాయి. అమ్మే జీవన వేదం కవితా సంపుటికి సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ క్రియేటివ్ సంస్థ ఉత్తమ కవితా సంపుటి అవార్డులు ఇచ్చారు. కొన్ని కవితలకు బహుమతులు వచ్చాయి. కొన్ని కవితలు ఆంగ్లం, ఉర్దూ, కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి. ఈ మహాశయుణ్ణి, మీ మహానుభావుణ్ణి ఏఆర్ఎం సత్యనారాయణమూర్తి గారిని కవితా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సత్యనారాయణమూర్తి గారు, వేదిక మీదేనండి, మీరు వచ్చి మీ కవిత చదవండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. అందరికీ ధన్యవాదాలు. ఉమాదేవి పోచంపల్లి గారి కవిత ఎంతో సుందరమైన ప్రకృతి మాతను హింసించడం తగదని చెబుతూ సుశ్యామలమైన ఈ భూమిని రూపం లేని, అస్తిత్వం లేని చెడ్డ కలల విస్ఫోటనం చేయవద్దని హెచ్చరించారు వారు తమ కవితలో. భారతదేశ సుందర రూపాన్ని మన కళ్ళ ముందు తమ కవితలో ఆవిష్కరించారు. మనిషి మనుగడ ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. చెట్టు చేమ నీరు లేకపోతే మనిషి ఎలా జీవిస్తాడు? ఆకుపచ్చని ప్రకృతే ఆక్సిజన్కి మూలం కదా. అది మరచి గర్వంతో, అవివేకంతో ప్రకృతిని నాశనం చేయడం అంటే మన వినాశాన్ని మనం కోరి తెచ్చుకోవడమే. పవిత్ర గంగా ప్రవాహంలా సాగిన వీరి కవిత ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. చక్కని కవితను అందించిన ఉమాదేవి పోచంపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా కవిత. పల్లెకు పోదాం. కేశవస్వామి గుడి మీది మైకులోంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామం వినపడగానే గుడ్డులోంచి బయటకు వచ్చిన కోడి పిల్లల దుప్పటి ముసుగులోంచి బయటపడి నూతి దగ్గరకు పరిగెత్తే వాళ్ళం నేను, చెల్లి. నాన్న పూజ కోసం చుక్కల్లాంటి నందివర్ధనాల్ని సుతారంగా కోసి శ్రద్ధగా బుట్టలో పెడుతున్న అమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి పువ్వు మీద వాలి వాటి యోగక్షేమాలు అడిగే సీతాకోక చిలుకల్ని రెప్పవేయకుండా తన్మయత్వంగా చూసేవాళ్ళం నేను, నా చెల్లి. స్నానం చేసి వచ్చేసరికి టీపై మీద వేడి వేడి బాదం పాలు ప్రత్యక్షం. మా ఆకలి కనిపెట్టి ఆప్యాయతను పంచే డొక్కా సీతమ్మ మా అమ్మే. ఆమె శ్వాస ధ్యాస అంతా కుటుంబం కోసమే. ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక గమ్యం తెలియని బాటసారిలా గంటల కొద్దీ జపమాల తిప్పుతూ దేవుణ్ణి అడిగే మా నాన్న. ఇల్లు విడిచి బయటికి రాగానే స్నేహితుల ఆత్మీయ పలకరింపులు, గోదావరి గట్టున అలుపు వచ్చే వరకు దాగుడు మూతల క్రీడా పర్వం. సెలవులు వచ్చాయంటే రోజు పండగే, రోజు ఆనందాల జాతరే. జీవిక కోసం నగరానికి వచ్చి ఉద్యోగం పేరుతో ఊడిగం. మంచి చేస్తే మెప్పుకోలు లేదు, కాకావాడికే వైభోగం రాజయోగం. కారున్నవాడు కారున్నవాడితోనే దోస్తు చేస్తాడు, వెళ్ళా ఉన్నవాడు వెళ్ళావాడితోనే మందు కొడతాడు. మనిషికి మనిషికి మధ్య అంతస్తుల అగాధం, మనసుకి మనసుకి మధ్య ఇగోల అడ్డుగోడ. పండగ పూట కూడా కాసింత నవ్వుతో పలకరించడం,
అప్పో సాయమో అడుగుతారేమోనన్న జంపు. నా ప్రమేయం లేకుండానే నా స్కూటరు ఆఫీసుకు తీసుకువెళ్తుంది. అలసిన నా శరీరాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెడుతుంది. దాన్ని చూస్తూ ఉంటే నేను యంత్రంలా తయారవుతానన్న దిగులు కమ్ముకుంటోంది. అందుకే నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడానికి నా పల్లె వెళ్ళాను. అమ్మ ఒడి లాంటి పల్లెలో గడిపిన 4 రోజులు ఏడాదికి సరిపడా సంతోషాన్ని ఇచ్చింది. మీరు యాంత్రికతతో అలసిపోతున్నారా? మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారా? వెంటనే మీ పల్లెకి వెళ్ళండి. మనసుకు హాయి, సంతోషం, ప్రేమ అన్నీ దొరుకుతాయి. నాది హామీ. బయలుదేరండి. ధన్యవాదాలు. తర్వాత కవిత చదవబోయేటువంటి రాణి పాలకోడేటి వారికి స్వాగతం. వీరు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు సూర్య ఇండియా మరియు అబ్జర్వర్ అనే లండన్ పత్రికకు హైదరాబాద్ విలేకరిగా పనిచేశారు. అప్పుడు ప్రసిద్ధ చలనచిత్ర నటులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారిని వారి పత్రిక తరపున ఇంటర్వ్యూ చేసిన ప్రతిభాశాలి. అలాగే లండన్ రాజకుమారి ప్రిన్సెస్ యానీ పర్యటనను కూడా వీరు కవర్ చేశారు. చాలా కవితలు రాశారు. వీరి కవితలు దైవనుతి పుస్తక రూపంలో ఇటీవల విడుదలయ్యాయి. ఎంఏ హిస్టరీ, ఎంబీఏ ఫైనాన్స్ చేసి విద్యావంతురాలైనటువంటి రాణి గారికి స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలండి. చాలా బాగా నాకు పరిచయం చేసినందుకు చాలా సంతోషం. ఇంతమంది కవి దిగ్గజాలు, కవి పండితులు, భాషా ప్రవీణులు ఉన్నటువంటి ఈ సభలో నన్ను కూడా భాగం పంచుకోవడానికి ఆహ్వానించిన, అవకాశం కల్పించిన నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పల్లెకి పోదాం అనే మూర్తి గారి కవిత విన్నంతసేపు మనసు 40-45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. పల్లెల్లో ఉన్నటువంటి పచ్చదనం, కేరింతలు కొడుతూ పిల్లలు ఉన్నటువంటి ఆడుకుంటూ చేసేటువంటి అమాయకపు చేష్టలు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మీరు మాకు కవిత ద్వారా చూపించారు. ప్రతి అమ్మ డొక్కా సీతమ్మ లాగా, అన్నపూర్ణ ఆదరణతో అన్నపూర్ణలాగా ఉండేటువంటి వర్ణన మీరు తీసుకొచ్చారు. చాలా బాగుందండి. పల్లెల జీవనానికి, ప్రశాంత జీవనానికి, పట్టణంలో ఉన్నటువంటి పరువుల జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా బాగా కవిత ద్వారా ప్రకటించారు. చాలా బాగుందండి. మనిషికి మధ్య అంతస్తుల అగాధం, మనసుకి మధ్య ఈగోల అడ్డుగోడ అనేటువంటి లైన్లు ప్రస్తుత మానవ జీవితానికి అద్దం పడుతూ ఉన్నాయి. చాలా బాగా మాకు సలహాతో సహా మాకు రీఛార్జ్ చేసుకోమని, మన పల్లెలకు వెళ్ళి మన యొక్క శరీరాన్ని, మనసుని రీఛార్జ్ చేసుకోమని సలహా ఇచ్చారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను, మంచి కవితను వినిపించినందుకు, పల్లెల యొక్క గొప్పతనాన్ని మనకి వినిపించినందుకు. ఇప్పుడు నా కవిత అండి. ఎదురు చూపు. జీవితంలో ఎవరెస్ట్ ఎక్కాలనే ఉబలాటం, కష్టే ఫలి తపనతో కష్టపడాలనే ఆరాటం, చెంచాగాళ్ల పోటీతో చేయలేని పోరాటం, విస్తుపోయిన మనసుతో కాంచే పరపతి చెలగాటం, దైవనామ కీర్తనలతో దేవాలయాల కిటకిట, శీఘ్ర దర్శనానికై సిబ్బందితో భక్తుల కిచకిచ. దైవనామ కీర్తనలతో దేవాలయాల కిటకిట, శీఘ్ర దర్శనానికై సిబ్బందితో భక్తుల కిచకిచ. పరపతి కాసులతో తగ్గని అరాచక శక్తుల బెకబెక, అయోమయంలో జనం
ముక్తికై భక్తి తహతహ. అయోమయంలో జనం ముక్తికై భక్తి తహతహ. ఆరోగ్యమే మహాభాగ్యం మారు మ్రోగే సంస్థల నినాదాలు. డబ్బుకై కల్తీ ఉత్పత్తులతో నిండిన దుకాణాలు. ఆరోగ్యమే మహాభాగ్యం మారు మ్రోగే సంస్థల నినాదాలు. డబ్బుకై కల్తీ ఉత్పత్తులతో నిండిన దుకాణాలు. అవినీతి నిర్మూలనకై తయారయ్యే ప్రభుత్వ విధానాలు. అవినీతి నిర్మూలనకై తయారయ్యే ప్రభుత్వ విధానాలు. మారని సమాజంలో వినిపించే ప్రజా ఘోషణలు. మారని సమాజంలో వినిపించే ప్రజా ఘోషణలు. దేశాభివృద్ధి అమలుకై ప్రభుత్వాల మాట. పెరిగే రాబడులకై అధికార అనధికార పంపకాల వాట. దేశాభివృద్ధి అమలుకై ప్రభుత్వాల మాట. పెరిగే రాబడులకై అధికార అనధికార పంపకాల వాట. కంటి తుడుపుకై సాగే అవినీతి వ్యక్తులకై వేట. కంటి తుడుపుకై సాగే అవినీతి వ్యక్తులకై వేట. హతవిధి ఎప్పుడు నడుచును దేశం అభివృద్ధి బాట. హతవిధి ఎప్పుడు నడుచును దేశం అభివృద్ధి బాట. ప్రతి మనిషి మనసుల్లో రావాలి నిజాయితీ మార్పు. సమాజంలో విర్యాలి నిస్వార్థ జీవిత విధానాల కూర్పు. ప్రతి మనిషి మనసులో రావాలి నిజాయితీ మార్పు. సమాజంలో విర్యాలి నిస్వార్థ జీవిత విధానాల కూర్పు. నవ చైతన్యానికై సమన్వయ సంఘటిత శక్తుల చేర్పు. నవ చైతన్యానికై సమన్వయ సంఘటిత శక్తుల చేర్పు. అమ్మా ప్రసాదించు ఆ రోజుకై మాలో ఎదురు చూచే ఓర్పు. అమ్మా ప్రసాదించు ఆ రోజుకై మాలో ఎదురు చూచే ఓర్పు. ఇదండి నా కవిత. ఇప్పుడు నా తర్వాత కవితా వేదికను అలంకరించేవారు డాక్టర్ రాజేశ్వరి దివాకర్ల. ఈవిడికి పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి గొప్ప రచయిత్రి, కవయిత్రి. ఈవిడ పరిచయం చేస్తాను. పిహెచ్డి చేసిన తర్వాత బెంగళూరు లో కాలేజెట్ తెలుగు శాఖలో ఆవిడ ఆచార్య వృత్తి నిర్వర్తించారు. పిహెచ్డి పరిశోధన విద్యార్థులకు మార్గదర్శకం చేస్తున్నారు. కవిత్వం, పరిశోధన, వ్యాసరచన, పుస్తక పీఠికలు, కథ రచన, అనువాద రంగాలలో ఈవిడ చాలా కృషి చేశారు. ఆవిడ కవితలు, వ్యాసాలు, కథలు అనేక సావనీర్లలో, ప్రత్యేక సంచికలలో ప్రచురణ పొందాయి. ఆవిడ అనువాదాలు కేంద్ర సాహిత్య అకాడమీ, బెంగళూరు బసవ సమితి ద్వారా ప్రచురణ పొందాయి. ఈవిడ రాసిన కవితలు, కథలు కథావేదిక, నవీన్ చంద్ర గారు నిర్వహించే కథావేదిక, కవితా వేదికలలో ప్రచురణ పొందాయి. అమ్మ రాజేశ్వరి దేవి గారు కవితా వేదిక మీదేనండి ఆహ్వానిస్తున్నాము. సాదరంగా వచ్చి మీరు మీ యొక్క కాగితం సంచి యొక్క కవితను మాకు వినిపిస్తారని ఆశిస్తున్నాను. రాజేశ్వరి దేవి గారు. ఓకేనే, వస్తున్నా. హలో, నమస్తే అండి. నమస్తే అండి. రాణి పాలకోడేటి గారు, మీది పాల వంటి మనసు అండి. నిజంగా మీ కవితలో కూడా అది కనపడింది. ఇక్కడ ఉన్న సభకు నమస్కారం అండి. నవీన్ చంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇక రాణి పాలకోడేటి గారి కవితను సమీక్షించాలంటే నిజంగా చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే ఒక సమాజ అభ్యుదయాన్ని కోరేటటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి మీద అది ఆధారపడదండి, అందరం పాలు పంచుకోవాలి అనేటటువంటి సారాంశం ఇందులో ఉంది. ఈవిడికి ఏంటంటే మనకి ఈ సమాజంలోని ద్వంద్వ నీతులు ఉంటాయి చూడండి, అవి ఎప్పుడు విస్మయం కలిగిస్తూనే ఉంటాయి. దైవ ప్రార్థనకి వెళ్తాం, అక్కడ జనాల కిటకిట, అక్కడ కూడా ఏదో కాయోమయం. తర్వాత అవినీతిని ఇది చేయాలి, నిర్మూలించాలి అని ప్రభుత్వం, కానీ సమాజం మాత్రం మారదు. ఆ ప్రభుత్వమే కొన్నిసార్లు అవినీతిగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
ఇక ఇలాంటి ఈ తహతహలో అయోమయంలో మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈ అయోమయాన్ని, తహతహను, ఆరాటాన్ని, తపనను పోగొట్టుకోవడానికి మనం ఎదురు చూపు చూడక తప్పదండి రాణి గారు. కానీ మీలాంటి వారు కవిత్వంతో పాటు సమాజానికి హితం చెప్పాలి. అది చదివిన కొద్ది మంది అయినా మనలో మార్పును తెచ్చుకోక తప్పదు. ఎందుకంటే కవిత్వం ఎంత బలమైన శక్తి అంటే అక్షరం ఆయుధం అని చెప్తారు కదండి. ఆ అక్షరాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయుధం మనకి గుండెలో సూటిగా తగులుతుంది. అప్పుడే మనం మారుతాం. అంటే ఈవిడేమిటి ఈ కవిత జస్ట్ సరళంగా ఉంది, అభ్యుదయాన్ని అందరూ కోరుతారు అని సామాన్యమైన కవితగా మనం తీసి పారేయకూడదు. దేన్నైనా అంతే మనం మనసుతో గ్రహించి మన భావికి మనం పునాదులను వేసుకోవాలండి. మన వయసు ఎంతైనా సరే, మనకి 70 దాటి ఉండొచ్చు, 80లో ఉండొచ్చు, కానీ మనం ప్రతి వ్యక్తి యొక్క స్ఫూర్తిని మనం గ్రహించాలండి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. రాణి గారు చాలా మంచి కవిత, మీది మంచి అనుభవంతో రచించారండి. అంటే ఈ సమాజం బాగుపడాలి అనేటటువంటి ఉద్దేశం ఉండడమే ఒక గొప్ప సంగతి. దాన్ని మీరు చక్కగా వ్యక్తీకరించారు. ఇక నా కవిత కాగితం సంచి అండి. ఈ జూలై 12 కాగితం సంచి దినం అని చదివాను. అందుకని దాని మీద రాయాలని అనిపించి రాశాను. కాగితం సంచి. అతి సామాన్యమైన కాగితం సంచి సరళ వినియోగ మాధ్యమంలో సర్వజన హితాన్ని కోరింది. చెట్టు చాటున పుట్టింది. అడవి తల్లి లాలనలో గాలి ఊయల లూగింది. సహజ ప్రకృతి స్నేహంతో ప్రపంచాన్ని చుట్టింది. పేదరాలి గుడిసెలో రద్దు కాగితాలను మెలకువగా మడచి చేసిన సంచి బడ్డీ కొట్టు చిల్లర కొనుగోళ్లకు వీలుగా అమరింది. బజారు మలుపులో కిరాణా అంగడి సరుకుల చేతి బదులు బేరాలకు అలవాటుగా వచ్చే సగటు జీతగాళ్లకు పరపరలాడే పాత పత్రిక పుటలను అతికించిన సంచి సరాసరి తూకానికి సరిగా సమకూడింది. రోడ్డు మలుపులో బండి చక్రాల మీద మిరపకాయ బజ్జీ ఘుమఘుమలు ముక్కుపుటాలకు తాకి చుట్టుమూగిన చిరుతిళ్ల ఆశలకు నూనె మరకల కాగితం సంచి గోరువెచ్చని చురకలను అంటించుకుంది. పేద ధనిక భేదమన్నది లేక చనువును సంపాదించింది. మోమాట పడని కలివిడితో దినసరి వాడుకల కలిమిని పెంచింది. మిఠాయి కొట్టులో తీపిని పంచేందుకు నునుపెక్కిన మైనం పూతల కాగితం సంచి పాకం బిళ్ళల అద్దకాలతో నోరు తెరుచుకొని ఊరించింది. వజ్రాల దుకాణంలో వెలకట్టలేని ఆహారానికి గట్టపు నాణ్యాల అట్ట సంచి కంఠపూర్తి సొగసులను దాచి ఉంచింది. వజ్రాల దుకాణంలో వెలకట్టలేని హారానికి దట్టపు నాణ్యాల అట్ట సంచి కంఠపూర్తి సొగసులను దాచి ఉంచింది. పెద్ద భవంతిలో బిడ్డ పుట్టినరోజుకు బహుమతులొలికిన భండాగారాన్ని విప్పిన పాల మెరుపుల తాపడపు సంచి ఒక్కొక్కటిగా పాపకు స్వప్నలోకాల సందర్శన సులభ ద్వారాలను తెరిచింది. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, అరటి పండు శనగల తాంబూలాలకు పేపరు సంచి ప్రమాణ సాక్షిగా పసుపు కుంకుమలను పంచింది. హస్తకళల నైపుణ్యానికి పేపర్ బ్యాగ్ వివిధ భంగిమల రూపాలనెత్తింది. శాస్త్రజ్ఞుల ఉద్ఘాటనలో, విద్యావేత్తల చర్చలలో, పండిత ప్రముఖుల గోష్ఠిలో, సభలకు గౌరవం ఇచ్చిన జ్ఞాపికలకు, శాలువాలకు, సన్మాన ప్రదానాలకు కలంకారీ కళల కాగితం సంచి కొలతలేని బరువుల సంప్రదాయాన్ని అతి సులువుగా మోసింది. రూపమున్నంత వరకు సమసిపోనంటుంది. విసిగి వేసారి విసిరేసినా సరే నేల తల్లి రుణం తీర్చుకోలేనంటూ మట్టి సారమై మిగిలి మరలి వచ్చే మూల ధాతువులతో పచ్చని ఊపిరి శ్వాసల మర్మాలను తెలుపుతుంది. ఇదండి నా కవిత కాగితం సంచి. ఇక నా తర్వాత వచ్చే వివివి కామేశ్వరి గారిని పరిచయం చేస్తానండి. వివివి కామేశ్వరి గారు హిందీ ఎంఏ చేసి కొంతకాలం టీచర్గా చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు.
పిల్లల బాధ్యతలు నెరవేర్చిన తర్వాత 2018 నుండి సాహితీ రంగ ప్రవేశం చేశారు. రచనలు చేయడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం, పిల్లలతో సరదాగా ఆడుకోవడం వీరికి చాలా ఇష్టం. వచనం, నాణీలు, హైకూలు, మణిపూసలు, సహజరాగ రంజితాలు, మినీ కవితలు, గజల్, వ్యాసములు, పద్యాలు, కథలు, గొలుసు నవలలు మొదలైన ప్రక్రియల్లో వ్రాస్తూ ఉంటారు. కొన్ని సంకలనాల్లో ఆన్లైన్ల పత్రికలలో వారి కథలు, కవితలు చోటు చేసుకున్నాయి. కొన్నింటికి చిరు బహుమతులు, ప్రశంసలు దక్కాయి. 60 మంది రచయితలు కలిసి రాసిన మానస వీణ గొలుసు నవలకు ఛాలెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను పొందారు. విశ్వ సాహితీ వారికి మన భారతం సరళ శతకానికి గాను ప్రథమ బహుమతి అందుకున్నారు. చైతన్య రాగాల పేరిట నాణీలు, గజల్ పుష్పాల పేరిట తిరుప్పావల, తెలుగులో గద్దెల ప్రక్రియల్లోనూ ముద్రణను ప్రస్తావించారు. అమృతోత్సవ లోరీ కాంపిటీషన్లో కృష్ణా జిల్లా నుంచి 3వ స్థానాన్ని పొందారు. తానా వారి గేయంలో పోటీలో గుర్తింపును పొందారు. నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో శతావధానంలో శ్రీ అముదాల మురళి గారి అవధానంలో పుస్తకురాలుగా పాల్గొన్నారు. ఇలాంటి విస్తృతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వి అంటే విస్తృతమైన, విపరీతమైన, వ్యాపకమైన ప్రతిభ కలిగినటువంటి కృష్ణకుమారి గారిని వేదిక ఉంటారు. కృష్ణకుమారి గారు చదవండి. రాజేశ్వరి గారు, అసలు మీరు అలా చెప్తుంటే ఆ స్థాయికి నేను ఎప్పటికైనా చేరుకోగలుగుతానా ఇందులో ఉన్నంత కాలం అని అనిపిస్తూ ఉంటుంది. అంత చక్కగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. మీ కవితలోకి వచ్చినట్లయితే కనుక కాగితపు సంచి ఇప్పుడు నేటి సమాజం ఎదుర్కొన్నటువంటి ఈ కాలుష్యంలో మొట్టమొదటిది ఇదేనండి. ఏదంటే కాగితపు సంచి కాదు, ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు అవి లేనిది అసలు ఇంట్లోంచి కదిలే పరిస్థితి కాదనమాట. అలా ఉంది. కానీ ఇప్పుడు ఏది అవసరమో సమాజానికి హితకారిగా ఉండేటువంటి ఈ కాగితం గురించి, దీంతో చేసినటువంటి సంచి యొక్క చరిత్ర, అది ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని లేకుండా మనం ఎలా ఉండలేము, జీవించలేము అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా మీరు కవితలో చెప్పారు. ఆఖరికి పసిపిల్లల పుట్టినరోజు వేడుకలలో ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్లు అంటారు చూడండి, వాటి దగ్గర నుంచి మరి ముత్తైదువులకి ఇచ్చే తాంబూలాలు, పసుపుంకాలు, ఇది అది అని కాదు, ఒక చిరుతిళ్ళు, మిరపకాయ బజ్జీల దగ్గర నుంచి. అలాగే ఒక చోట మీరు చెప్పారనమాట, ఏంటంటే కలిమిని చేసింది అని, కలిమి పెంచింది అన్నారు. దినసరి వాడుకలు కలిమిని పెంచింది. మరి కాగితం కూడా, కాగితం ముక్కేలా కనపడినప్పటికీ అది 2000 రూపాయల నోట్ అంటే ఇప్పుడు రద్దు చేశారు అనుకోండి, 2000 స్థాయి వరకు కూడా వెళ్ళింది అదే కాగితం. కాకపోతే ఇక్కడ మీరు సంచి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సంచి ఆ 2000 రూపాయల సరుకులను కూడా మనం అందరూ ఇచ్చేటట్టు కూడా తయారు చేయబడుతోంది. ఈ సంచి అన్ని రకాల రూపాల్లో ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి అవగతం అవుతుంది. ఇదే కాకుండా వజ్రాల వైడూర్యాలతో చేసినటువంటి నగలు కూడా అందులోనే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఇది ఆకారం, తన రూపాన్ని మార్చుకుంటూ ఉన్నటువంటి కాగితపు సంచి తన యొక్క వినియోగాన్ని అందరినీ కూడా చేయమని అడుగుతోంది అనమాట, కోరుతోంది. అంటే అందరిలో కూడా మార్పు రావాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చినది మనకు వద్దు, మాకు ఇది వద్దు అని చెప్పి మనం తిరస్కరించేటువంటి స్థితి కావాలి అని చెప్పి మరి తన భాషలో చెప్తున్నట్లుగా ఉంది. అయితే ఈ చివరిలో మీరు రూపం ఉన్నంత వరకు సమస్య అని అంటుంది. తన ఏదైతే ఉందో తన ఆకారం అనేది ఒకటి ఇచ్చారు ఆ సంచిగా తను తయారు చేసి, అది అంతే ఉన్నంత కాలం కూడా అది అలాగే ఉంటుంది అనమాట. అంతే తప్ప ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇంకా విసిగి వేశారు, మనకి చిరాకు పుట్టికి అది అయిపోయిందని చించి అవతల వారే పక్కన పడేద్దాం అన్న కూడా అలా అవ్వదు. అందులో మళ్ళీ భూమిలో కలిసిపోయి మళ్ళీ పూర్వస్థితిని, అంటే ఎట్లయితే మూలధాతు అంటే మళ్ళీ ఆ చెట్ల రూపంలోనే మళ్ళీ వచ్చి ఈ పచ్చని ఊపిరిని మనకు అందిస్తుంది. అంటే ఎక్కడ కూడా దుర్వినియోగం అనేది లేదు. దాన్ని వాడటం వల్ల ఉపయోగము సమాజాన్ని హితవేగ తప్ప ఎక్కడా కూడా కాలుష్యానికి అసలు అవకాశం లేదనేటువంటి విషయాన్ని మీరు నొక్కి వక్కాణిస్తూ ఈ కవితని చెప్పారు. సమాజానికి చాలా ఒక మెసేజ్ ఇచ్చారండి దీని ద్వారా. చాలా మంచి కవిత. అందరం కూడా దీన్ని ఆచరించాల్సినటువంటిది. ఇప్పటికే చాలా వరకు మార్పులు వచ్చాయండి. మేము పల్లెటూరులో ఉంటాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కొంచెం అక్కడక్కడ ఇస్తున్నారు, కానీ ఇక్కడ కూడా శాతం కాగితాలు వచ్చేసేయండి సంచులు. మంచి కవిత అందించారండి. మీకు ధన్యవాదాలు. నా తర్వాత నా కవిత వినిపిస్తుంది. నా కవిత శీర్షిక సమాజ హితకారి. నేటి సమాజాన్ని దర్పణమై దర్శింపజేస్తుంది.
తన మాటల దర్పణంలోనే ప్రపంచాన్ని చూసేలా. మానవీయ కోణాలను మేధకు వివరిస్తుంది, తన అనుభవాల ఆకళింపులో అర్థం చేసుకునేలా. మానవీయ కోణాలను మేధకు వివరిస్తుంది, తన అనుభవాల ఆకళింపులో అర్థం చేసుకునేలా. మంచి చెడుల విచక్షణలో తర్ఫీదుని ఇస్తుంది, మమతానురాగాల ఆలింగనంలో తడిసేలా. నడవడికలలోని మర్మాన్ని విడమరచి తెలియజేస్తుంది, సత్ప్రవర్తనా శిక్షణ అనే బడి ఒడిలో చదివేలా. వెనుకంజ వేయకుండా ముందుకు నడిపిస్తుంది, ఓటమి నుంచి గెలుపు రహస్యాలను గ్రహించేలా. వెనుకంజ వేయకుండా ముందుకు నడిపిస్తుంది, ఓటమి నుంచి గెలుపు రహస్యాలను గ్రహించేలా. విజయ మార్గంలో దూసుకెళ్లేలా ప్రోత్సహిస్తుంది, మాటల చేతల జన చైతన్య స్రవంతిలో మునకలేసేలా. విజయ మార్గంలో దూసుకెళ్లేలా ప్రోత్సహిస్తుంది, మాటల చేతల జన చైతన్య స్రవంతిలో మునకలేసేలా. అనుబంధాలకు ప్రతిబంధాలకు భేదాన్ని విశదీకరిస్తుంది, వ్యతిరేక భావనలతో కలుషితం అవక మనగలిగేలా. అతిరథ మహారథులను అనుక్షణం కల్పింపజేస్తుంది, విరామ మెరుగక పరిశ్రమించే దీక్షా దక్షతకు ప్రతీకల. అతిరథ మహారథులను అనుక్షణం తలపింపజేస్తుంది, విరామ మెరుగక పరిశ్రమించే దీక్షా దక్షతకు ప్రతీకల. ఉపకారానికి నిలువెత్తు అద్దమై సాక్షాత్కరిస్తుంది, తనకంటూ ఏమి మిగిల్చుకోలేని త్యాగాల తరువుల. ఉపకారానికి నిలువెత్తు అద్దమై సాక్షాత్కరిస్తుంది, తనకంటూ ఏమి మిగిల్చుకోలేని త్యాగాల తరువుల. కుటుంబానికే కాదు ప్రపంచానికే ఆదర్శనీయులను అందిస్తుంది, విజ్ఞానవంతురాలు సమాజ హితకారి అమ్మే అనేలా. ఇదండి నా కవిత. నా తర్వాత వచ్చేవారు కిరణ్మయి గోళ్ళమూడి అండి. వీరు హైదరాబాద్లో ఉంటారు. వీరు కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ కూడా చేశారు ఈవిడ. అయితే లలిత కళలు అంటే మంచి అభిరుచి అయితే ఉందండి వీరికి. ఇంకా వీరు సందేశాత్మక మరియు భావుకత లేనటువంటి రచనలు మాత్రం చేస్తూ ఉంటారు. అవే కాకుండా వచన కవితలు, పద్యాలు మరియు గజల్స్ కూడా వ్రాస్తూ ఉంటారండి. అయితే వీరికి మాతృభాష అంటే చాలా మమకారం అండి. ఎందుకంటే అలా ఉండబట్టే కదండి, మరి మమకారం ఉండబట్టే ఈ కవితలు కానీ కథలు కానీ ఇన్ని గజల్స్ కానీ రాయడం కానీ జరుగుతూ ఉంటుంది. తేట తెలుగులో రచనలు చేస్తూ ఉంటారు. ఇంకా తొలి కథ ప్రేమలేఖ అనేటువంటిది వీరికి తృతీయ బహుమతిని సంపాదించి పెట్టిందండి. ఇప్పటి వరకు దాదాపు 200 కథలు రాశారు. కొన్నేమో బహుమతులు వచ్చాయి, మరికొన్ని ఉత్తమ కథలుగా సురక్షించబడ్డాయి. 111 మంది రచయిత్రులు కథాకెళిలో 111 కథలకు ఆత్మీయ స్పందన పేరిట లఘు సమీక్షలు కూడా చేశారండి. భావుక కథా సంకలనము, కథాకేళి, ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు, కెనడా కథావేదిక, తూర్పు నుండి పడమరకు కథా సంకలనాల్లో కథలు ప్రచురించబడ్డాయి. అలాగే నవంబర్ 4, 2021 హైదరాబాద్లో డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారి 12వ శతావధానంలో ఆస్కవిగా కూడా పాల్గొన్నారు. ఈ మన నవీన్ చంద్ర గారి దాంట్లో కూడా మీరు ఉన్నారు కదండి. ఇంకా అలాగే నెల్లిటి నవీన్ చంద్ర గారి నిర్వహించిన శతావధాని ఆముదాల మురళి గారి 2 అవధానాలలో పుచ్చకురాలుగా వ్యవహరించారు. ఇదండి వీరి సాహితీ ప్రస్థానం. కిరణ్మయ్య గారు, మీరు ఈ వేదిక మీదే మీరు మీ కవిత వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. కనిపిస్తున్నాను కదా నేను? కనిపిస్తున్నారండి, కనిపిస్తున్నారు. ఓకే, రైట్. నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ ఈ కవిత సమాజ హితకారి, చాలా హృదయంగా ఉంది. అమ్మ గురించి చెప్పిన కవిత. అమ్మ కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా హితకారి, నిజం. అలాగే ఆమె మాటల్లోనే మనం దర్పణాన్ని దర్శించి ఏం చెప్పినా కూడా అన్ని అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆమె అనుభవాల్లో మానవీయ కోణాన్ని వివరిస్తుంది, మన మేధకు అవి అందేలా చూస్తుంది. ఆత్మీయంగా మంచి చెడు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, అవన్నీ కూడా అమ్మ నేర్పడమే కదా. ఫస్ట్ మనకి అమ్మేగా తొలి గురువు. అమ్మ ఒడిని మనం బడిగా చేసుకొని సత్ప్రవర్తనలో శిక్షణ ఇస్తుంది. గెలుపు, ఓటమి, విజయ మార్గం ఒకటేమిటి, ఎన్నో విలువైన సూత్రాలు అమ్మ ద్వారానే మనం నేర్చుకుంటున్నాం, ఉపదేశిస్తుంది. వెరసి అన్నిటికీ మించింది అమ్మ త్యాగాల తరువు. నిజంగా నిజమండి అది. అన్ని త్యాగాలు చేస్తేనే మనం ఇంత ఈ రోజు ఇట్లా ఉన్నాం మనం. మీ కవిత చాలా చాలా హృదయంగా ఉంది, చాలా బాగుంది కామేశ్వర గారు.
అభినందనలు మీకు. చాలా చక్కని కవిత వినిపించారు. ధన్యవాదాలండి. ఈ సందర్భంగా నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. అవునా. అయితే అమ్మగారు అయితే లేరు, కానీ ఈ రోజు ఈరోజు ఆవిడ తెల్లవారు- జయంతి. ఈరోజు తొలి ముగ్గురు ఏకాదశి నలుగురు నాడు అవునవును. అనుకోకుండా ఈ కవిత వాళ్ళ రావడం చదువుకోవటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ వేదిక మీద. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా నా కవిత గురించి చెప్తాను. ఇది ఉగాదికి రాసిన కవిత. యాక్చువల్గా క్రోధి ఉగాదికి స్వాగతం పలుకుతున్న కవిత. కవిత పేరు వసంతమా వసంతమా. చైత్ర యాత్రకు వెడలు క్రోధికి స్వాగతమీయవే వసంతమా. గడప గడపకు మావి తోరముల శోభనీయవే వసంతమా. చైత్ర యాత్రకు వెడలు క్రోధికి స్వాగతమీయవే వసంతమా. గడప గడపకు మావి తోరముల శోభనీయవే వసంతమా. తెలుగు లోగిళ్లకు షడ్రుచుల చవి చూపవే వసంతమా. మధుర భావనలకు భావుకమని వచించవే వసంతమా. తెలుగు లోగిళ్లకు షడ్రుచుల చవి చూపవే వసంతమా. మధుర భావనలకు భావుకమని వచించవే వసంతమా. మాయాలోకంలో మత్తు క్రీడపై వేటు వేయవే వసంతమా. తులసి వనంలో గంజాయి చీడపై కాటు వేయవే వసంతమా. మాయాలోకంలో మత్తు క్రీడపై వేటు వేయవే వసంతమా. తులసి వనంలో గంజాయి చీడపై కాటు వేయవే వసంతమా. చిరుగుల వీధిలో వలువల విలువలు తెలుపవే వసంతమా. నాగరికత నీడలో నగుబాటు తప్పదని చెప్పవే వసంతమా. చిరుగుల వీధిలో వలువల విలువలు తెలుపవే వసంతమా. నాగరికత నీడలో నగుబాటు తప్పదని చెప్పవే వసంతమా. సహజీవన సిద్ధాంతము సరికాదని బోధించవే వసంతమా. మమతలు మమకారాలు శాశ్వతమని చాటవే వసంతమా. సహజీవన సిద్ధాంతము సరికాదని బోధించవే వసంతమా. మమతలు మమకారాలు శాశ్వతమని చాటవే వసంతమా. ఐకమత్యము సకల జాతికి మేలని విశదపరచవే వసంతమా. క్రోధి కోపావేశం తగదని శాంతి సందేశమివ్వవే వసంతమా. ఐకమత్యము సకల జాతికి మేలని విశదపరచవే వసంతమా. క్రోధి కోపావేశం తగదని శాంతి సందేశమివ్వవే వసంతమా. ఇదండి నా కవిత. ఈ కవితా వేదిక మీద ఇలా చదవడానికి అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా నా తర్వాత వచ్చే వారి రచయిత్రి వివరాలు చెప్తున్నాను. వారి పేరు ధూళిపాళ అరుణ గారు. విద్యార్హతలు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ పూర్తి. ఉద్యోగ జీవితం 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా, వివిధ విద్యా సంస్థల్లో బోధన అనుభవము, వైస్ ప్రిన్సిపాల్గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహణ. రచనలు వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటి వరకు ప్రముఖ సాహితీవేత్తలను, కళాకారులను మొత్తం 16 ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. తొలి కవితా సంపుటి జ్ఞాపకాల సంతకం 2024 జనవరిలోను, తొలి కథా సంపుటి మిగిలేవి గుర్తులే అది కూడా 2024 ఏప్రిల్, ఆచార్య హనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం 2024 జూన్లోను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారి సమగ్ర సాహిత్యంపై రాసిన పరిచయ గ్రంథం. ఇంకా హరిహర త్రిశక్తి శతకం ప్రచురితం కానున్నది. అరుణ ధూళిపాళ గారు మీకు కథావేదిక స్వాగతం పలుకుతోంది. మీ కవితను వినిపించండి. ధన్యవాదాలు. నమస్కారం కిరణ్మయి గారు, ధన్యవాదాలు కవితా వేదిక మీదకి ఆహ్వానించినందుకు. కవితా వేదికలో పాల్గొన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ, కవితా మిత్రులకు, సాహితీవేత్తలందరికీ కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక కిరణ్మయి గారి కవిత విషయానికి వస్తే సమాజ హితోకాంక్ష చాలా కనపడుతుంది. అంటే మొత్తం ఆమూలాగ్రం ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది. అయితే చైత్రమాసంలో యుగాది ఆరంభాన్ని గురించి చెబుతూ
చైత్రయాత్రకు వెడలు క్రోధికని చెప్పడంలోనే ఒక మార్పుకు ప్రేరణ కలిగించే చైతన్యం అనేది స్పష్టంగా, అంటే అటువంటి ఒక స్ఫురణ అనేది మనకు ఆ పంక్తిలో కనిపిస్తుంది. అలాగే మాయాలోకంలో మత్తు క్రీడపై వేటు వేయవే అనడంలో ఈ రోజు సమాజం ఎటువైపు పోతుంది అనేది మనం కళ్ళారా చూస్తున్నాము. అంటే ఆ మత్తు మందులకి, మాదక ద్రవ్యాలకు బానిసలై పూర్తిగా యువత మొత్తం కూడా ఆ ఆ అంటే ఒక దేశానికి దేశాభివృద్ధికి ఆటంకం కలిగించేటటువంటి పరిస్థితులు తలెత్తే విధంగా చేస్తున్నారు. ఆ విధంగా ఉండకూడదని, అదే విధంగా అంటే అందులో ఒక ఆవేదన, ఆర్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే కాకుండా సహజీవన సిద్ధాంతం సరికాదని బోధించవే, అంటే మనము మామూలుగా మన భారతీయ సంస్కృతి కాదు, సహజీవనం అనేది మన భారతీయ సంస్కృతి కాదు. మనం కుటుంబానికి విలువ ఇచ్చే వాళ్ళము, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు, కుటుంబ ఆదర్శాలకు విలువనిచ్చేటటువంటి సంప్రదాయం. కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని వదిలేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి దాన్ని గొప్ప అనుకొని దాని వల్ల ఎన్నో నష్టాలను పొందుతున్నటువంటి వాళ్ళని మనం ఎదురుగా చూస్తున్నాం. కాబట్టి అటువంటి వాటన్నిటిని కూడా దూరం చేసి ఐకమత్యమే మహాబలంగా జీవిస్తూ ఉండమని, పేరుకు క్రోధినామ సంవత్సరమైన శాంతియుతమైనటువంటి జీవితాన్ని చూపించమని, అంటే ఒక ఆ క్రోధి అనేటటువంటి ఒక వసంత ఆగమనాన్ని, ఒక సంవత్సరం యొక్క ఆగమనాన్ని సూచిస్తూనే అందులో అంటే ఇక ముందు జరిగినటువంటి వాటి నుండైనా బయటపడి ఈ సంవత్సరంలోనైనా ఇటువంటి పద్ధతులన్నీ కూడా తారుమారైపోయి వ్యవస్థ అంతా కూడా మారాలనేటటువంటి ఒక సమాజాకాంక్ష స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంచి కవిత, మంచి సందేశాన్ని అందించారు. అంతేకాకుండా అది మీ ఒక్కరి ఆకాంక్షే కాదు, మా అందరి ఆకాంక్ష కూడా అదే. కాబట్టి మంచి కవితను అందించారండి. ధన్యవాదాలు. చక్కటి పరిచయం చేశారు నన్ను. ఇక నా కవితా విషయానికి వస్తే, థ్యాంక్ యూ మేడం. నా కవితా శీర్షిక మనసు మాట. వాళ్ళిద్దరూ ఎంతో ఆత్మీయులు, అప్పుడప్పుడు విడదీయలేని శత్రువులు. వాళ్ళిద్దరూ ఎంతో ఆత్మీయులు, అప్పుడప్పుడు విడదీయలేని శత్రువులు. అంతరంగ జగత్తుకు ఒకరు సాధికారులు, శబ్దాశ్రయంగా బహిరంగ స్వరాధికారులు వేరొకరు. అంతరంగ జగత్తుకు ఒకరు సాధికారులు, శబ్దాశ్రయంగా బహిరంగ స్వరాధికారులు వేరొకరు. లోతుల్లోని భావాల మర్మం ఒకరైతే భావ వినిమయ ప్రసారాల చతురులు మరొకరు. లోతుల్లోని భావాల మర్మం ఒకరైతే భావ వినిమయ ప్రసారాల చతురులు మరొకరు. ఆలోచనల సూక్ష్మత ఒకరిదైతే పెదవుల వాహకంగా పరుగులు తీసే ధ్వని తరంగాలు ఇంకొకరివి. ఆలోచనల సూక్ష్మత ఒకరిదైతే పెదవుల వాహకంగా పరుగులు తీసే ధ్వని తరంగాలు ఇంకొకరివి. మనసు చెప్పిన మాట పలుకదు ఒక్కోసారి, మనసు చెప్పిన మాట పలుకదు ఒక్కోసారి. వద్దంటున్నా పలుకక ఉండదు మరోసారి, వద్దంటున్నా పలుకక ఉండదు మరోసారి. వీటి మధ్య మౌనం మింగుతుంది కాలాన్ని అనేక సార్లు, వీటి మధ్య మౌనం మింగుతుంది కాలాన్ని అనేక సార్లు. మనసు మాటకు నడుమ కావాలి మేళనం, మనసు మాటకు నడుమ కావాలి మేళనం. అది కరువైనప్పుడు వ్యక్తిత్వపు చిరునామాకు తప్పవు అవమానాలు, అనుభవం ఎంతటిదైనా. అవి కరువైనప్పుడు వ్యక్తిత్వపు చిరునామాకు తప్పవు అవమానాలు, అనుభవం ఎంతటిదైనా. దాచుకోవాల్సినవి కొన్ని, దాపరికం ఉండకూడనివి మరిన్ని. దాచుకోవాల్సినవి కొన్ని, దాపరికం ఉండకూడనివి మరిన్ని. ఏది తగునో ఏది తగువో, ఏది తగునో ఏది తగువో. పెదవి దాటడం అంటే మనసు స్వచ్ఛమై వికసించడమే, పెదవి దాటడం అంటే మనసు స్వచ్ఛమై వికసించడమే. ధన్యవాదాలు. నా తర్వాత ఈ కవితా వేదిక మీద కవిత చదవడానికి వస్తున్నటువంటి కవయిత్రి, రచయిత్రి, సాహితీ ప్రియురాలు, సాహితీవేత్త, అన్ని రకాలుగా చెప్పొచ్చు ఆవిడ గురించి. లలిత చండీ గారు. తను BA LLM అండ్ వేదిక జ్యోతిష్యం మీద MA చేశారు. హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రవృత్తిగా సాహిత్య కృషిని కూడా నిర్వహిస్తున్నారు. సాహితీ రసజ్ఞ పురస్కారంతో పాటు అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళనం వారిచే సాహిత్యశ్రీ పురస్కారం పొందారు. వీరు రచించినటువంటి చిన్నీలు కవితా సంపుటి గిడుగువారి జాతీయ పురస్కారం పొందడం విశేషం. అదే కాక సిరికోన చిరుమల్లెలు, అరుగు అనే పుస్తకాలను వెలువరించారు. అఖిల భారత రచయితల మహాసభల్లోనూ తానాలో పలు కథా గానాలలో పాల్గొన్నారు. కవి సమ్మేళనాలలో నిత్యం పాల్గొంటూ ఉంటారు.
లలితా చండి, లలితా భాస్కర్ దేవ్ అనే పేర్లతో అనేక పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో వందలకు పైగా కవితలు వీరివి ప్రచురింపబడ్డాయి. మన అడ్మిన్ డాక్టర్ నవీన్ చంద్ర గారి కవితా వేదికల్లోనూ, కథా వేదికల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. తన జీవితం అంతా సాహిత్యంతోనే, అంటే కాలాన్ని మొత్తం కూడా సాహిత్య సేవకై వినియోగిస్తున్నటువంటి లలిత చండి గారిని కవిత చదవవలసిందిగా వేదిక మీదకి సవినయంగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి అరుణా ధూళిపాల్ గారు మీ యొక్క పరిచయానికి. ముందుగా ఈ శుభ సాయంత్రం మీ అందరికీ, అక్కడ కెనడాలో ఉన్న వాళ్ళకి శుభోదయం. ఈ అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రకంగా ఆయన చేసే సేవని నిత్యం గత 21 సంవత్సరం నుంచి ఆయన చేసే సేవకి నిజంగా ఆయన మనందరినీ కూడా ఈ వేదిక పేరు చెప్పి మనందరం కూడా ఇలా సమావేశం అవుతున్నాం. అన్ని దేశాల నుంచి, తెలుగుదేశం నుంచి, అలాగే తెలంగాణ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఈ విధంగా వారు మనల్ని కలుపుతున్నారు సాహిత్యపరంగా. ఆ సేవకు నిజంగా కూడా మనం ఎప్పుడు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడాను. అలాగే ఈ రోజు ఈ కవితా వేదిక మీద అరుణా ధూళిపాల్ గారు రాసిన కవితని నిజంగా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అరుణ. మీకు ఈ కవిత మనసు అతనికి మీరు తీసుకున్నది అది ముందు నేను అనిపించింది, వాళ్ళిద్దరూ ఎంతో ఆత్మీయులు, ఎప్పుడు విడదీయలేని శత్రువులు అన్నారు. ముందు మనసులోని మాట అని అనడం వింటాం మనం, మనసుని మాటని విడమర్చి ఇద్దరు వేరు వేరంటూ ఆ వేరువేరుగా ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నారో, ఎలా ఉంటే బాగుంటుందో అనే ఆ చక్కటి యొక్క మీరు మొదటి నుంచి తీసుకొచ్చి చివరి వరకు తీసుకొచ్చిన అది బాగుందండి. ఆ కవిత విధానం, ప్రవాహం బాగుంది. చక్కగా ప్రతి 4 స్టాంజాలో కూడా ఒక చక్కటి కవితాత్మకతో పాటు ఒక ఫిలసాఫికల్ ఇది కూడా ప్రాక్టికల్ గా ప్రాపంచికంగా, అలౌకికంగా రెండింటిని మీరు సమన్వయపరిచి రాసిన విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా చాలా నచ్చింది. ఆత్మీయులు శత్రువులు అనేది కూడా చాలా చాలా చక్కటి. నిజమే, ఒకసారి మన మాట పెదవి దాటితే అది పృథివి దాటినట్టయితే, మనసులో అట్టు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం అట్టు పెట్టుకోలేము కూడా. మన మాట విన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకసారి బయటపడిపోతూ ఉంటాం. అది కూడా చాలా చక్కగా ఉంది. లోతైన భావాల మర్మం ఒకరిదైతే భావ వినిమయ ప్రసారాల చతురులు మరొకరు. ఇది కూడా ప్రతిదీ. తర్వాత మనసు చెప్పినా మాట పలకదు ఒకసారి, వద్దంటున్నా పలకకు ఊరుకోదు మరోసారి. ప్రతి చోట ఇద్దరు అని మీరు పెట్టినప్పుడు ఇద్దరు ఆత్మీయులు, ఇద్దరు శత్రువులని చాలా చక్కగా ఆ సమన్వయం చేస్తూ చివరి వరకు మీరు తీసుకొచ్చిన విధానం చాలా కవితాత్మకంగా ఉంది. అరుణా ధూళిపాల్ మీరు నిజంగా అభినందనీయులు. చక్కటి మంచి కవితను అందించారు ఈ రోజు. కాకపోతే ముచ్చటైన 3 ముళ్ళు ఒకటిపై ఒకటి మరొకటిగా వేసినవే. ముచ్చటైన 3 ముళ్ళు ఒకటిపై ఒకటి మరొకటిగా వేసినవే. ముడివేసిన పసుపు దారపు పోగులే రంగరంగ వైభవంగా పచ్చని పందిరి కింద, రంగరంగ వైభవంగా పచ్చని పందిరి కింద వేద మంత్రాల వల్లింపులతో బంధాలకు, అనుబంధాలకు, రాగాలకు, అనురాగాలకు, అవసరాలకు, ఆటుపోట్లకు, బంధాలకు, అనుబంధాలకు, రాగాలకు, అనురాగాలకు, అవసరాలకు, ఆటుపోట్లకు, అర్థింపులకు, వేధింపులకు, అలకలకు, ఆవేశాలకు, అర్థింపులకు, వేధింపులకు, అలకలకు, ఆవేశాలకు, అనుమానాలకు, అవమానాలకు, ఆదరణకు, నిరాదరణకు, వేవిళ్లకు, వెక్కిళ్లకు, నిట్టూర్పులకు, నిష్ఠూరాలకు, వేవిళ్లకు, వెక్కిళ్లకు, నిట్టూర్పులకు, నిష్ఠూరాలకు, సత్యానికి, అసత్యానికి, సౌభాగ్యానికి, సంప్రదాయానికి, సత్యానికి, అసత్యానికి, సౌభాగ్యానికి, సంప్రదాయానికి, ఆనందం అంచెలలోకి, పాతాళం లోతుల్లోకి అట్టేసే పట్టలేదు. అర్ధశతం దాటిన బంధమైన ఆడపుట్టుక, అందులో ఇంకా అర్థం చేసుకోలేని అర్ధభాగ నైజంతో ఒత్తిళ్లకు,
పొత్తిళ్లకు విసిగిపోతూ అలసిపోతూ హాయిగా మురిసిపోతూ అలవాటైన ఆత్మార్పణతో అలవాటైన ఆత్మార్పణతో 60 దాటిన వయసు నిదురలాని వేళ నిద్ర పోనీయని గోల మెల్లమెల్లగా ఆదమర్చిన వేళ అరేరే అప్పుడే తెల్లారిందే లేలే కాఫీ కలుపు అన్న పిలుపుకు అరేరే అప్పుడే తెల్లారిందే లేలే కాఫీ కలుపు అన్న పిలుపు ఎంతోసేపు పట్టదు ఉలికిపాటుకి. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా తరువాత వచ్చే కవయిత్రిని పరిచయం చేస్తున్నాను ఇప్పుడు. అమరవాది నీరజ. వీరు డాక్టర్ అమరవాది నీరజ. వీరు హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతిభ ఇమాజినేషన్ తులనాత్మక పరిశీలనపై పిహెచ్డి చేశారు. డిగ్రీ చదివేటప్పటి నుండి కథలు కవితలు రాయడం మొదలుపెట్టారు. కొన్ని కథలకు బహుమతులు పొందారు. పల్లవి మరికొన్ని కథలు అనే కథల సంపుటిని 2021లో వెలువరించారు. బాల సాహిత్యంపై మక్కువతో కథలు గేయాలు రాస్తారు. తేనె చినుకులు, చిరుకానుక, 7 రంగుల జెండా కథల సంపుటలను వెలువరించారు. బాలగోకులం వారు బాలప్రియ బిరుదుతో సత్కరించారు వీరిని. అంగుల కుదిటి సుందరాచారి స్మారక జాతీయ పురస్కారాన్ని కూడా వీరు నీరజ గారు పొందారు. నీరజ గారు, మీకు నేటి కవితా వేదిక స్వాగతం పలుకుతోంది. ఇక ఈ వేదిక మీదే వచ్చి మీ కవితని అందించగలరు. ధన్యవాదాలండి మరొకసారి. అందరికీ నమస్కారం అండి. లలితా భాస్కర్ గారు, మీరు నాకు ఈ వేదిక పైన ఎప్పటి నుంచే పరిచయం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది కనుకనే మీరు ఆ కవితను రాయగలిగారు. ఎవరు రాసినా సరే అంత అందంగా అలా రాదు. ఎందుకు అనిపించిందంటే నాకు, మీరు 3 ముళ్ళ బంధాన్ని ఎంత అందంగా చేశారో, ప్రస్తుతం ఉన్న పురుషాధిక్య సమాజాన్ని కూడా మీరు ప్రశ్నిస్తూ చివరి పాదంలో లేలే కాఫీ కలుపు అనే దగ్గర అర్థమైపోయింది, కాఫీ కలపడం అనే పని ఎప్పుడు మనదే అని. ఆ తర్వాత మీరు రాసిన నాకు కొన్ని జంట పదాలు, పదబంధాలు కొన్ని చూడండి. వేవిళ్లకు వెక్కిళ్లకు అనే పదం ఒక స్త్రీనే రాయగలదు, ఎందుకంటే అది ఎంత చెప్పినా సరే అనుభవించేది స్త్రీలే కనుక. అలానే సౌభాగ్యం, సంప్రదాయం. సౌభాగ్యం అనే పదం మనం ఎక్కడ వాడినది మళ్ళీ రిలేటెడ్ గా ఆడవాళ్ళకే రాస్తాం. అలా ఆ పదం ఒకటి. మీరు అన్నారు చూడండి, ఒత్తిళ్ళు పొత్తిళ్ళు అనే మాట కూడా, ఇవన్నీ ఏంటంటే రిలేటెడ్ టు లేడీస్ తో పాటు అవన్నీ కూడా కష్ట నష్టాలన్నీ అనుభవించడం. మనం వివాహం అనేది ఎంత వైభవంగా చేసుకున్నా ఇద్దరికీ సంబంధించి అయినా సరే వీళ్ళకి బందీ అవుతుంది. 3 ముళ్ళ దగ్గరే, 3 ముడి దగ్గరే ఆ బంధం అనేది ఉంది. యాక్చువల్ గా నేను ఇవాళ చదివేది కూడా ముడి అనే దాని మీదే, అనుకోకుండా మీది నాది పక్క పక్కన వచ్చినాయి. కాకపోతే మీ కవితలు ఎప్పుడు నేను చదువుతుంటాను, నాకు ఎప్పుడు కూడా అంతే స్ఫూర్తితో పాటు అంటే మీరు ఒక వృత్తి రీత్యా ఉండటం వల్ల మీలో కొత్త కోణం, మీరు అనుభవించింది, మీకు చెప్పినవి అవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సో నాకు ఎప్పటిలాగా మీ కవిత చాలా నచ్చిందండి. మీకు అభినందనలండి కవిత వేదిక. ధన్యవాదాలు. ఇప్పుడు నేను చదివే కవిత శీర్షిక ముడి. ముడి ఎంత బాగుందో, ఉంగరాల జుట్టుకి అమ్మ వేసిన రిబ్బన ముడి, పట్టుకుచ్చులా మురిసిపోతూ ముద్దమందారం అని అమ్మ, ఎర్ర గులాబీ అని నేను. ఎంత బాగుందో ఉంగరాల జుట్టుకి అమ్మ వేసిన రిబ్బన ముడి, పట్టుకుచ్చులా మెరిసిపోతూ ముద్దమందారం అని అమ్మ, ఎర్ర గులాబీ అని నేను. అనుబంధాల పండుగకి అన్న చేతికి కట్టిన రక్ష నిండు పున్నమి లాంటి రాఖీ, అన్న ఇచ్చిన బహుమతితో వెన్నెల కాంతులతో పోటీ పడిన మోము, ఆప్యాయతల పోగుల ముడి. అనుబంధాల పండుగకి అన్న చేతికి కట్టిన రక్ష నిండు పున్నమి లాంటి రాఖీ, అన్న ఇచ్చిన బహుమతితో వెన్నెల కాంతులతో పోటీ పడిన మోము, ఆప్యాయతల పోగుల ముడి. అమ్మ ప్రేమతో దిష్టి తగలకుండా కాలికి కట్టిన నల్లదారం అందలకు ధీటుగా ఆభరణమైంది. దీనితో చెడుచూపు సోకదట ధైర్యాన్నిచ్చిన ముడి. దిష్టి తగలకుండా అమ్మ ప్రేమతో కాలికి కట్టిన నల్లదారం అందలకు ధీటుగా ఆభరణమైంది. దీనితో చెడుచూపు సోకదట ధైర్యాన్నిచ్చిన ముడి. ముత్యాల పందిరిలో సిగ్గుల మొగ్గకు 3 ముళ్ళు, ఒకటిగా బతుకు సాగించడానికి పెద్దలు ఆశీర్వదించిన ముడి. కొంగులను కలిపివేసిన ముడి,
కోటి ఆనందాల ముడి. ముత్యాల పందిరిలో సిగ్గుల మొగ్గకు 3 ముళ్ళు, ఒకటిగా బతుకు సాగించడానికి పెద్దలు ఆశీర్వదించి వేసిన ముడి, కొంగులను కలిపివేసిన ముడి, కోటి ఆనందాల ముడి. త్వరలోనే ముడి రహస్యం తెలిసింది. అది బానిసగా మార్చే ముడని, శరీరాన్ని నిలువు దోపిడీ చేసేదని, మనసును ముక్కలు చేసేదని, బంధనాల ముడని, సంకెళ్లకు మారుపేరని. త్వరలోనే ముడి రహస్యం తెలిసింది. అది బానిసగా మార్చే ముడని, శరీరాన్ని నిలువు దోపిడీ చేసేదని, మనసును ముక్కలు చేసేదని, బంధనాల ముడని, సంకెళ్లకు మారుపేరని. ధన్యవాదాలు. ఇప్పుడు నేను సుజాత రాణి గారిని పరిచయం చేస్తున్నాను. సుజాత రాణి గారు కవయిత్రి, రచయిత్రి, సామాజిక సేవాకర్త, నంది అవార్డు గ్రహీత. ఆవిడ తానా ఉత్తర అమెరికా వారి వాగ్దేవి అవార్డును కూడా పొందారు. అక్షర పల్లకి పేరిట కవితా సంపుటిని వెలువరించారు. వీటితో పాటు స్ఫూర్తి రత్న, కవిచక్ర బిరుదులను పొందారు. మన తెలంగాణ ప్రభుత్వం వారిచే ఉత్తమ కవయిత్రి బిరుదును కూడా పొందారు. అనేక పురస్కారాలను పొందారు. ఇంకా వీరు సామాజిక సేవలో చాలా బిజీగా ఉంటూ పాటలు, కవితలు రాస్తూ ఎంతో సాహితీ సేవను, అంటే సంఘ సేవను, సాహితీ సేవను ఆవిడ కలిపి చేయడం అనేది చాలా బాగుంది. ఆవిడని కవితా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలానే ఆవిడ కవితను వినిపించమని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. సుజాత రాణి గారు, సుజాత రాణి గారు, సుజాత రాణి గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు కదా సుజాత రాణి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో హలో, ఇప్పుడు వినిపిస్తున్నారు. సార్ ఈ రోజు నేను తొలి ఏకాదశి కావడం వల్ల ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాను. ఇంతకు ముందు జరిగింది నేను ఇది కూడా మిస్ అయినట్టు. హలో, నా వాయిస్ వినొస్తుందా సార్? నేను దయచేసి ఇది ఒక్కసారి నేను డైరెక్ట్ కవితలోకి వెళ్ళిపోమంటారా ప్లీజ్? డైరెక్ట్ వెళ్ళిపోతారు, కవిత చెప్పమంటారా? మీరు మీ కవిత చదవండి. అదే సార్, నేను వారి విశ్లేషణ చేస్తారా? వారి కవితను విశ్లేషణ చేయాలి కదా. నేను వినలేకపోయాను సార్, ప్లీజ్. ఇప్పుడే మీరు పిలుస్తుంటే నేను మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. నేను వినలేకపోయాను, టెంపుల్ నుంచి ఇప్పుడే వచ్చాను. అయితే మరి మీ కవిత చదవండి. ఓకే సార్, ఓకే. రాత్రి నీకు దండమే, గుండెల్లో స్థానమే, అడుగడుగున అందమే, అగాధాలు నీ సొంతమే, ధనధాన్య సిరివే, నిధి నిక్షేపాల రాశివి, రాత్రి నీకు దండమే, గుండెల్లో స్థానమే. సూర్య చంద్ర రారాజుల చెలిమితో పాలకుంత గ్రహాల గమనంలో, నక్షత్ర తలుపుల్లో అనుక్షణం ఆగక సాగే నీ యాత్రలో, అనంత కోటి ప్రాణులను నీ కోవున నిలిపావు. జనని రాత్రి జేజేలు నీ జేత్ర యాత్రకు, రాత్రి నీకు దండమే, గుండెల్లో స్థానమే. యుగ యుగాలు సమాప్తం, పరిభ్రమణం సమస్తం, యుగ యుగాలు సమాప్తం, పరిభ్రమణం సమస్తం. గతిమాలిన లోకము స్థితి నీతి మార్చిన ఓపిక నీ వ్యవస్థ, కక్ష నీవు దాటిన శిక్షలెవరి సొంతం. అవని మాట నిలిచేరణం ప్రణవనాదం, రాత్రి నీకు దండమే, గుండెల్లో స్థానము. శూన్యంలో పయనిస్తూ ఆకర్షణ నీ అనువుల్లో దాచావు, శూన్యంలో పయనిస్తూ ఆకర్షణ నీ అనువుల్లో దాచావు. సప్త సముద్రాల సప్త కంఠాల సవ్వడులకు నవ్వుతావు, సంచిత సంకోచమే అవని నీవు, సంచిత సంకోచమే అవని నీవు. రాత్రి నీకు దండమే, గుండెల్లో స్థానమే. సంఘర్షణ నిన్నున్నా సాగుతూనే ఉన్నావు, అగ్నిశిఖలు నీ గుండెలు కోస్తున్నా, ప్రళయాలు ప్రవాహాలు నీ ఉనికిని కదుపుతున్నా, ప్రళయాలు ప్రవాహాలు నీ ఉనికిని కదుపుతున్నా. తూకమేసి కొలిచినట్లు చీకటి వెలుగులు అందిస్తూ మనుగడను ప్రసాదిస్తావు. పునీత భూమాత ఘనపీఠం నీ సొంతం,
రాత్రి నీకు దండమే గుండెల్లో స్నానమే. పాల పుంతలో కొంతనే నీవైనా, పాల పుంతలో కొంతనే నీవైనా, ఎన్నెన్నో వర్ణాలు మరెన్నో చిత్రాలు, తరతరాలను తరలిస్తూ చరిత్రలు లిఖిస్తావు, తరతరాలను తరలిస్తూ చరిత్రలు లిఖిస్తావు. అపర భయంకరు అందుకొనడి నీ చేయి అగ్రగణ్యుడెవరు, అపర భయంకరి అందుకొనడి నీ చేయి అగ్రగణ్యుడెవరు. రాత్రి నీకు దండమే గుండెల్లో స్థానమే, అడుగడుగున అండమే అగాధాలు నీ సొంతమే. తన ధాన్య సిరివే నిధి నిక్షేపాల రాసివే, రాత్రి నీకు దండమే. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం సుజాత గారు మీరు సరిగ్గా సమయానికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవడం మంచిది కదా. లేదు సార్, ఇవాళ తొలి ఏకాదశి అయినందుకు మేము ఈవినింగ్ 7 o'clock టెంపుల్కి వెళ్ళినాము. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను బయటనే ఉన్నాను సార్. అయితే నేను ఈసారి మీకు ఎక్స్క్యూజ్ నేను ఓకే సరే. నెక్స్ట్ నుంచి దామరాజు గారిని పరిచయం చేయండి. దామరాజు విశాలాక్షి గారిని పరిచయం చేయండి. అది తీసుకోలేదు సార్, పేపర్ తీసుకోలేదు, రాస్తున్నాను. అందుకే నేను ఒక్కసారి ప్లీజ్ అండి. ఓకే అండి, నేను దామరాజు గారిని పరిచయం చేస్తాను. ధన్యవాదాలండి వచ్చినందుకు. పర్వాలేదు సార్. ఓకే, దామరాజు విశాలాక్షి గారు మనందరికీ తెలుసు. వృత్తి విశ్రాంత ఉపాధ్యాయుని, ప్రవృత్తి రచనా వ్యాసంగము, కథలు, కథానికలు, వ్యాసాలు, సమీక్షలు, బుర్రకథలు, నాటికలు, పాటలు, దేశభక్తి గీతాలు వంటి రచనలు చేశారు. ఇంకా చేస్తూనే ఉంటారు. బాల సాహిత్యంలో బాలకడలి, ముత్యాల జల్లు అనే 2 పుస్తకాలు ప్రచురించారు. విశాలాక్షి కథానికలు పేరున కథా సంకలనం ప్రచురించారు. వివిధ పత్రికలలో, ఆకాశవాణిలో రచనలు ప్రచురితమైనాయి, ప్రసారమయ్యాయి, అవుతున్నాయి. తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలు, అంతర్జాల సమావేశాల్లో పాల్గొంటున్నారు. పత్ర సమర్పణలు చేశారు. సాహితీరస స్రవంతి, తెలుగు వెలుగు, కవిత్వం, కథాపీఠం వంటి సంస్థల వారు నిర్వహించుతున్న అంతర్జాల సదస్సులో పాల్గొంటున్నాను. కెనడా నుండి నవీన్ గారు నిర్వహిస్తున్న కవితా వేదిక అవధానంలో పాల్గొంటున్నాను. మంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సదస్సులలో, కెనడా తల్లి వారు నిర్వహించిన సదస్సులలో, అమెరికా నుండి నేచర్ సంస్థ వారు నిర్వహించిన అంతర్జాత సదస్సులో పాల్గొంటున్నాను. ఇంత గొప్ప పరిచయం నాకు రావడం నా చాలా అదృష్టము. విశాలాక్షి కవితా వేదిక మీదకి వచ్చి మీకు చదవండి. నమస్కారం సార్. మీలాంటి వాళ్ళు పరిచయం చేయడం నా అదృష్టం. అదేదో పూర్వజన్మ సుకృతం అసలు. అయితే ఈ ధాత్రి అని కందుకూరు సుజాతారాణి గారి ఈ కవిత లయాత్మకంగా అంత్యప్రాసాలతో అందంగా ఉంది. ధరణికి, పృథ్వీకి నమస్కారం చేస్తూ ధాత్రి నీకు దండమే గుండెల్లో స్థానమే అని అడుగడుగున ఆ భూమాత అందాలను, అగాధాలు సొంతమైనటువంటి ధనధాన్య సిరిని అని చెప్పి నిధి నిక్షేపాలు రాసి అంటూ ఈ భూమిలో ఎన్నైతే అందాలు ఉన్నాయో అందాలన్నిటినీ వ్యక్తపరుస్తూనే ఆ భూమి ఏమైనా ప్రళయం వచ్చినప్పుడు వాటిని ఆ స్థితికి కానీ మారిందంటే ఎంత ఓపిక పట్టినా ఈ వ్యవస్థలో కక్ష నీవు దాటితే శిక్షలు ఎవరి సొంతం అని, శూన్యంలో పయనిస్తూ ఆకర్షణ అణువుల్లో దాచావని, సప్త సముద్రాల ఖండంలో సవ్వడలు నింపుతావని ప్రతి చోట అంత్యప్రాసలతో అందంగా సాగింది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. చివర్లో పాలపుంతల్లో కొంత నీవైనా, ఎన్నెన్నో వర్ణాలు మరెన్నో చిత్రాలని, తరతరాలు తరలిస్తూ చరిత్ర లిఖిస్తావు, అపర భయంకరి ఆదుకొనడి నీ చేయి అందుకొనడి నీ చెయ్యి అగ్రగణ్యుడెవరు. అపర భయంకర అభయంకరియ అన్నది నాకు అక్కడ సందేహం వచ్చింది. కాకపోతే ఇది నాకు ఎలా అనిపించింది అంటే అపర భయంకరి అనేనమ్మా, అది అభయంకరి. నేను ఎందుకన్నా మేడం అంటే, ధన్యవాదాలు మీ సమీక్షకు. అయితే నేను ఎందుకు ఆ విధంగా అన్నానంటే, ఎవరు కానీ ఆమె చెయ్యి అందుకోలేదు, కేవలము
ఆమెను ఒకరి నుంచి ఒకరు కొనడమే కానీ అందుకోలేదు. ఆమె కరుణించిన రోజులు మనం చల్లగా ఉంటాం. ఎప్పుడు ఏ టైంలో ఆమె పొదుపుపాటు వచ్చినా ఆమె కొంచెం కుదిపినా కూడా ఆ భయంకర స్థితిని మనం తట్టుకోలేము. అది ఎప్పుడు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలనే విధంగా అపర భయంకరి. కానీ మాతో చల్లగా చూస్తున్నావు అమ్మా, నువ్వు నీ చెయ్యి ఎవ్వరు అందుకోలేరు. కేవలం ఒకరి నుంచి ఒకరికి నువ్వు మారడం తప్పించి నీ చెయ్యి పట్టుకునే అగ్రగంకి నేనే లేడు అని మా భావంతో బాగుందమ్మా, చాలా బాగుంది. ఏదో జాషువా గారి సగరమాంధాత్ర షట్చక్రవర్తుల అంకసీమలు నిలిపినట్టి సాధ్వి అని గుర్తొచ్చింది. చాలా బాగా రాశారు, అభినందన్. మేడం, నేను మీరంట రాసుకున్నాను. మీ పరిచయము నేను టెంపుల్ కి వెళ్ళి జస్ట్ నాకు ఒకసారి బయట సారు పరిచయం చేయడం అదృష్టం. ఇప్పుడు నా కవిత తొలకరి వాన. ఇప్పుడు తొలకరి వానలు పడుతున్నాయి కదా, అది తొలకరి జల్లులు. తొలకరి ఒక పరి తొంగి చూచింది, పర్యలు వారిన నేలపై పడిన ప్రతి చినుకు ప్రాణులకు స్వాంతన చేకూరుస్తున్నది. జ్వలించిన భూమిపై జల్లులు కురిసి మైమరచి తడసిన మట్టి వెదజల్లే పరిమళాలు మానసికోల్లాసం కలుగజేస్తున్నాయి. పసిపిల్లడు ప్రాకినట్లు ప్రవహిస్తున్న నీటిపాయలు పుడమికి పులకింతలు కలుగజేస్తున్నాయి. పడుతున్న వర్షం పచ్చదనాన్ని పాదుకొల్పుతోంది. ఒడిసి పట్టిన ప్రతి చినుకు ఒక చోట చేర్చగా వేధిస్తున్న సమస్యలకు ఓదార్పు కలుగజేస్తుంది. ఆమ్ల వర్షాలతో ఆవిరవుతున్న అందాలకు అకస్మాత్తుగా కురిసిన వాన ఆధారభూతమవుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి వేసే ప్రతి అడుగుకు ఫలితం ప్రకటితమవుతోంది. మురిసి కురిసిన వాన ముసురు పట్టిన వేళ మూలుగుతున్న రైతన్నలు మునుగర్ర పట్టినట్లు చేస్తూ ఉంటే ముత్యాల జల్లులనే భావనతో మురిసిపోతూ ఏరువాక పున్నమితో ఎంతో ఉత్సాహం తెచ్చుకొని ఏరుపూసి వ్యవసాయం మొదలుపెట్టారు కర్షకులు. చెట్టు కొమ్మలెక్కి ఉయ్యాలలోగుతూ చిట్టి నోళ్లు తెరిచి చినుకులు త్రాగి చికుబుకు శబ్దాలు చేస్తున్న చిన్ని చిన్ని పక్షులు. మెరుపు చర్నాకోలాతో కొట్టిన మేఘాన్ని కొట్టగా కుంభవృష్టిగా కురిసిన వానలో మట్టి మెట్లపై నుండి జాలువారుతూ మధురానుభూతిని మిగులుస్తోంది. జాలువారే నీటిని చూసి జాగృతి చెందిన పిల్లలు కేరింతలు కొట్టి ఆడుతున్న మనోహర దృశ్యం. ఊళ్లల్లో ఒదిగి గుంబనంగా చూస్తున్న పక్షులు, వానకు తడుస్తున్న పక్షులను ఒడిసి పట్టుకుని పొడి గుడ్డతో పొందికగా తుడుస్తున్న పిల్లలు, చూరు నుండి కారుతున్న నీటి బిందువులను తప్పించుకుంటూ నీటి దారాలకు తగలకుండా నేర్పుగా ఆడుతున్న పిల్లలు, కాగితం పడవలు కత్తి పడవలు చేసి కాల్వలుగా పారుతున్న నీటిలో వదిలి కేరింతలు కొడుతూ ఆడుతున్న పిల్లలు, వానలో తడిస్తే జలుబు జ్వరాలు వస్తాయని భయపడి లోపలికి లాగుతున్న తల్లులు, వర్షం చూసి హర్షించి వికసించిన ముఖంతో ఉత్సాహంగా రైతులు, నెలల తరబడి నీటి బొట్టు కళ్ళ చూడక నింగివైపు నేలవైపు చూసిన జనం కుంభవృష్టిగా కురిసిన వర్షానికి సంతసించి కొండంత ఆశలు పెంచుకుంటున్న వైనం. ఆ జాలుబారే నీటి సౌందర్యం జయగీతికి లాలపిస్తున్నట్లు సవ్వడి చేస్తుంటే సంతోష సంభ్రమాలతో సంఘటితంగా స్వాగతం చెప్తున్న సామాన్య ప్రజానీకం స్వాగతం పలుకుతుంటే సంతసించిన గంగమ్మ చిందులేస్తూ చిద్విలాసంగా పరుగులు తీస్తోంది. సంతసించిన గంగమ్మ చిందులేస్తూ చిద్విలాసంగా పరుగులు తీస్తోంది. ఈ అవకాశం కల్పించిన నవీన్ చంద్ర గారికి నమస్కారాలు. ఈ వేదికకు శిరసా ప్రణామాలు, ధన్యవాదాలు. నా తర్వాత వచ్చే కవి, అయ్యో ఒక్కసారి ఒక్క క్షణం బాబు, పొరపాటు పేరు కుడికాల వంశీధర్ గారు. వంశీధర్ గారి పరిచయం, ఐటీ రంగంలో 20 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉద్యోగరీత్యా
ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2019లో నానీల వసంతం, 2021లో సాఫ్ట్వేర్ నానీలు అనే 2 కవితా సంపుటాలు ఆచార్య ఎన్ గోపి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడి విశేష ఆదరణ చూరగొన్నాయి. త్వరలో వచన కవితా సంపుటిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. స్వాగతం బాబు మీకు. ఈ వేదికకు మీరు వచ్చి మీ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు విశాలాక్షి గారు. సభకు నమస్కారం. ముందుగా నేను విశాలాక్షి గారు చదివిన కవిత గురించి ఒక 2 మాటలు మాట్లాడతాను. చాలా బాగుందండి. ఇది తొలకరి అని మీరు మొదలు పెట్టిన తర్వాత ఆ తొలకరి వాన తీసుకుంటున్న ప్రయాణాన్ని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న పిల్లల నుండి చాలా అద్భుతంగా దాన్ని ఒక వర్ణిస్తూ రాశారు. తొలకరి నుంచి మొదలై చివరికి అది గంగమ్మగా పరుగులు తీస్తున్న వైనాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో నాకు ప్రత్యేకంగా ఒక పదం మీద చాలా మక్కువగా ఏర్పడింది. మీరు పర్యా అన్న పదం వాడారు. అది చాలా రోజుల తర్వాత నేను విన్న ఆ పదం. నాకు చాలా బాగుంది. అంటే మనం ఒక శకలాలు లేదంటే ఒక ముక్కలు అన్న పదానికి అది పర్యా అన్న పదంతో, అంటే నేను అట్లీస్ట్ అంటే ఐటీలో ఉన్నానేమో బహుశా, అందుకని నాకు ఆ పదం వినలేదు ఈ మధ్యకాలంలో. నాకు చాలా చాలా సంతోషం వేసింది ఆ మాటకి. తర్వాత మీరు ఈ తొలకరి ఎట్లా అంటే మనకి స్వాంతన కూరుస్తూ అది మట్టి వెదజల్లే పరిమాణాలు కావచ్చు, తర్వాత అది పిల్లాడు ఒక చిన్న పసిపిల్లాడు పాకినట్టుగా ఉన్న నీటి పాయల గురించి చెప్పడం కానీ, మెరుపు చర్నాకులతో మేఘాన్ని కొట్టడం అన్నది కానీ, తర్వాత ఆడుకుంటున్న పిల్లలు సంతోషంగా కాగిత పడవలు చేసుకుంటూ కత్తి పడవలు చేసుకుంటూ ఆ నీటిలో వదలడం, వాళ్ళ పిల్లలకి ఏమవుతుందని వాళ్ళ తల్లులు అని లోపలికి లాగడం, చాలా ఈ దృశ్యం అంతా మీరు చదువుతూ ఉంటే అది ఒక ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కళ్ళ ముందు చిత్రీకరించినట్టుంది. చాలా చాలా బాగుందండి. మీకు ఈ కవితని మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా ధన్యవాదాలు బాబు, హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నా కవిత నవీచంద్ర గారు, నేను కవిత చెప్పమంటాను. చదవండి, మీ కవిత చదవండి. నా కవిత శీర్షిక మరో అధ్యాయం. మరో అధ్యాయం. గుండెని తొలుస్తున్న దుఃఖాన్ని మర్చిపోండి, గుణపంలా గుచ్చుతున్న గతాన్ని విడిచిపెట్టండి, నిరాశని పక్కకి నెట్టండి, విచారాన్ని విరిసిరి కొట్టండి. గాయాల నుండి నేర్చుకుందాం, బాధలను ఆలింగనం చేసుకుందాం. దృఢత్వానికి బీజాలు పడతాయి. ఓటమి నుంచి నేర్చుకుందాం, వైఫల్యంతో అంతా అయిపోలేదు, ఎదగటానికి మరో అవకాశం లభించినట్టు. అదిగో మళ్ళీ వచ్చింది ఉగాది వసంతం. మామిడి కొమ్మల వేదికపై కోయిలలు కుహు కుహు గీతాలు ఆనందంగా ఆలపిస్తున్నాయి. మాధుర్యం నిండిన గాలి ఉల్లాసంగా అల్లుకుపోతుంటే ఆశలు వికసిస్తున్నాయి. ఉత్సాహం నిండిన హృదయాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. భయాన్ని వదిలేయండి, మార్పుకి శ్రీకారం చుట్టండి, మరో అధ్యాయాన్ని మొదలు పెట్టండి, కొత్త ప్రారంభానికి ముందడుగు వేద్దాం. ధన్యవాదాలండి మీ కవిత చదివినందుకు. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా. అయ్యో, మీ కవిత చాలా బాగుంది. ఈ కాలంలో నిరాశ నిస్పృహ అమ్ముతున్నారు చౌరస్తాల్లో. అది కాకుండా మీరు దానికి యాంటీడోస్ పెట్టారు. ఏంటంటే ఇది నిరాశ నిస్పృహే కాదు, మనమంతా సరిగా పనిచేసుకుంటే మనం అది పనులు జరుగుతాయనేది. తర్వాత విరహం శిరీషం వచ్చిన తర్వాత వసంత రాకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది. శిరీషము వసంతము అవి ప్రకృతే కదా. అంటే ఆ ఐడియా కూడా తీసుకొచ్చారు మీరు, చాలా బాగుంది. మీలాంటి వారు ఉంటే దేశం చాలా బాగుపడుతుంది. మీరు ఆశ ఇస్తారు, నిరాశ కాదు ఆశ. అది కావాల్సింది మనకు ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా చాలా ధన్యవాదాలు. మీరు వచ్చి మీ ఇంత పని ఒత్తిడిలో మీరు మా కోసం ఒక 10 నిమిషాలు ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రండి. లేదు సార్, తప్పకుండా సార్. నిజానికి కాస్త ఆలస్యం అయింది, మీరు గుర్తుకున్నాను జాయిన్ అవ్వండి కాబట్టి, బట్ కొద్దిగా మీకు అర్థమై ఉంటుంది పొజిషన్. బట్ థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ సార్ యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రండి.
సెప్టెంబర్లో, తప్పకుండా సార్. ఆగస్టులో కాదు కానీ సరే సెప్టెంబర్లో మళ్ళీ వచ్చి కథ చదవండి, కవిత చదవండి. చదివి షూర్ సార్. మా అందరినీ ఉత్తేజపరచండి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా సార్. తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండి. తర్వాత తర్వాత ఇప్పుడు కవిని పరిచయం ఏమంటారా? దాసరి మోహన్ గారు. ఏమైంది, దాసరి గారు రాలేదు, ఇంకా ఇంతవరకు రాలేదు. ఓకే దాసరి గారు వచ్చారా? ఓకే ఇక్కడే ఉన్నారా దాసరి గారు? నాకు కనపడడం లేదు. నేను 2 సార్లు ఫోన్ చేశాను, ఆయన ఏమి ఫోన్ ఎత్తుకోవడం లేదు. సో ఆయన బిజీగా ఉన్నారు. ఓకే తర్వాత భండారు గారు ఓకే ఉన్నారు, ఆయన ఏదో పని మీద ఉన్నారు. సో నన్ను ఆయన కవిత్వం చదవమన్నారు. అందుచేత నేను ఆయన కవిత్వం చదవడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండి వంశీధర్ గారు. తర్వాత ఆ, ఆ, భండారు గారి కవిత పేరు రెక్కలొచ్చిన పిట్ట. నేను చదవడానికి ప్రయత్నం చేస్తానండి, ఎందుకంటే ఇది ఫోటోగ్రాఫ్ పంపారు. ఈ ఫోటోగ్రాఫ్ని చదవడం కొంచెం కష్టం, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. పాత పాటలు వింటుంటే కొత్తగా ఉంది, రెక్కలొచ్చిన పిట్ట అంటుంది. పాత పాటలు వింటుంటే కొత్తగా ఉంది, పాత పండుగలు చేసుకుంటుంటే వింతగా ఉంది, పాత విలువలు తలుచుకుంటే భయంగా ఉంది, పాత వలువలు కట్టుకుంటే నవ్వులాట అయింది. వినారా ఇది? పాత పాటలు వింటుంటే కొత్తగా ఉంది, పాత పండుగలు చేసుకుంటుంటే వింతగా ఉంది, పాత విలువలు తలుచుకుంటే భయంగా ఉంది, పాత వలువలు కట్టుకుంటే నవ్వులాట అయింది. పాదరసం లాంటి కొత్తదనం కోల్పోతుంది సుమా మెత్తదనం, ముఖ్యమైనప్పుడు అన్నీ ధనం, ఆస్తి ధనం అడగంటిపోతుంది ఆప్తధనం. ఇది మీకేం జ్ఞాపకం వస్తుంది? భజగోవిందం కథలో దాంట్లో కూడా శంకరాచార్య గారు ఈ ఐడియా ఇచ్చారు. పాతరసం లాంటి కొత్తదనం కోల్పోతుంది సుమా మెత్తదనం, ముఖ్యమైనప్పుడు ఆస్తిధనం అడగంటిపోతుంది ఆప్తధనం. ఇది వరకు ఇంటి పనులకు, సంఘసేవకు, సాహిత్యానికి, సంసారానికి సెలవు పెడితే ఇప్పుడు పాస్పోర్టుకు, ఎయిర్పోర్టుకు స్వాగతించడానికో సాగనంపటానికో, ఒక కాలు ఇండియాలో, మరో కాలు ఎయిర్ ఇండియాలో సంపాదించుకోమని బోధించామే తప్ప ఉన్నంతలో సర్దుకోమని చెప్పలేదు. పోటీ పదమని ప్రోత్సహించామే తప్ప బాంధవ్యాల మాధురాన్ని చవిచూపలేదు. ఒక విధంగా ఇది వంశీధర్ గారి కవిత వల్లనే ఉంది కదా. డాలర్ల రూపంలో మారిస్తే ఎంత డబ్బు అని మురిసిపోయామే తప్ప వాటిలో అన్ని కొనవచ్చు, కానీ పిల్లల సాహిత్యం కొనలేమని. విదేశీ పలుకుబడితో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే భుజాలెగరేశాం, కానీ నా మనవాడిని రానాన్న అని పిలిస్తే వాడు దిక్కుచక అర్థం కాక దిక్కులు చూస్తున్నాడు. వాడికి తెలుగు రాదు, రానాన్న అంటే వాడికి అర్థం కాదు, ఎందుకంటే వాడికి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. 2 నెలల కోసం వస్తే ఇండియాకు 4 రోజులు తిరుపతి, 10 రోజులు అత్తగారిల్లు, అప్పుడప్పుడు మా దగ్గర, మిగతా రోజులు షాపింగ్కి. ఇంతకీ వెళ్ళే రోజు వస్తుంది, ఇక నుంచి నీ భోజనం మారుతుంది, నిద్రపోయే టైం మారుతుంది, బట్టలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, ఋతువులు కారాలు మారతాయి. మీ పగలు మాకు చీకటి, మీకు లేకపోతే మాకు పగలు కూడా చీకటి. మీ పగలు మాకు చీకటి, మీరు లేకపోతే మాకు పగలు కూడా చీకటే. లౌంజ్లో ఉన్న టీవీలో విమానం ఎగిరినట్లు చూసి అందరికంటే ఆఖరుగా నిట్టూర్పులే ఆఖరుగా మీరు తీసుకువెళ్తున్న 40 కిలోల బరువు ఇంకా మా గుండెల మీదే ఉన్నట్లుగా వెళుతున్నాం. మా జీవితం ఇహ ఇలాగే ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా. ఇదండి రెక్కలొచ్చిన పిట్ట. నేను చదివాను, ఎందుకు చదివానంటే వాణి గారిని నేను విశ్లేషణ చేయమన్నాను, అంచేత నేను చదివాను. వాణి గారు మీరు విశ్లేషణ చేయండి, చేసిన తర్వాత తప్పకుండా అండి. ఇది నేను అనుకున్నాను, మీరు శీర్షిక మార్చి ఉంటే బాగుండేది, కవితకి ఇంటింటి రామాయణం అని పెట్టుంటే బాగుండేది. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇండియాలో వృద్ధాశ్రమం లాగా అయిపోయింది ఇండియా. ప్రతి ఇంట్లో పిల్లలు అమెరికాలో, తల్లిదండ్రులు ఇండియాలో. ఇలానే పిల్లలు ఒక 2 నెలలకు రావటం, ఎప్పుడో 5 ఏళ్ళకి ఒకసారి 2 నెలలకు రావటం, అందులో తిరుపతి, అత్తగారి ఇల్లు, అమ్మగారి ఇల్లు ఇవి చూసుకోవడం, ఇదంతా కూడా చాలా సహజంగా ఆయన దాన్ని వర్ణించారు. చాలా బాగుంది. తర్వాత నేటి సమాజంలో ఉన్న సామాజిక సమస్యని ఈయన సహజంగా చూపించారు తన కవితలో.
తర్వాత ఈ పాస్పోర్టు ఎయిర్పోర్టు ఇట్లాంటి సాగతీయించటానికో సాగనంపటానికో ఈ పదాలు కూడా చాలా బాగా వాడారు అక్కడ. అన్నిటికన్నా ఏమిటంటే ఈ మనం పిల్లలేదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అమెరికన్ యాక్సెంట్ అనుకుంటే మన వాళ్ళకి మనం పిలిస్తే అర్థం కాదు. ఇది చాలా ఇళ్లలో నాయనమ్మలకి అమ్మమ్మలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అది కూడా ఒక విషయం చాలా బాగా చెప్పారు. పిల్లలకి దూరం అయినప్పుడు పగలు కూడా చీకటిగానే ఉంటుంది అన్నది కూడా బాగుంది. ఈ ఎట్లా అయినా కూడా తల్లిదండ్రుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. చక్కటి కవితని వినిపించారు. నేటి భారత తల్లిదండ్రుల ఆవేదనని చూపించారు. దానికి అంటే పిల్లలదేం తప్పులేదు, తల్లిదండ్రులే పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు వెనక్కి రాకపోతే మళ్ళీ ఇలా ఆవేదన చెందుతున్నారు. దాన్ని మనం విశ్లేషించడం వేరు, కానీ వారి కవిత మాత్రం చాలా బాగుంది అని వారు ఈరోజు రాకపోయినా కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలండి మీకు విశ్లేషణ చేసినందుకు. దీంతో ఇవాళటి ప్రోగ్రామ్ ముగుస్తుంది. నేను స్వస్తి చెప్తాను. స్వస్తి చెప్పిన తర్వాత మనం మళ్ళీ సెప్టెంబర్లో కలుద్దాము. మీరంతా వచ్చి నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి, నేను పేర్లని తీసుకొని. ఈవేళ కవితలు చదివి కవితా వేదికను అలంకరించి కవితా వేదికను ధన్యం చేసినటువంటి మీ కవులందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్ వాణి వెల్దుర్తి గారు ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు చదివారు, వారికి ధన్యవాదాలు. కందాళయ రాఘవచారి గారు విసుగు మనసు చదివారు, వారికి ధన్యవాదాలు. హైమవతి ఆదూరి గారు అమ్మంటే కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. ఉమాదేవి పోచంపల్లి గోపరాజు గారు రాలేకపోయారు, కానీ నేను వాళ్ళ కవిత చదివాను, సో వారికి కూడా ధన్యవాదాలు. ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు పల్లెకపోదాం కవిత చదివారు, వారికి కూడా చాలా ధన్యవాదాలు. రాణి పాలకమోడేటి గారు ఎదురుచూపు కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. డాక్టర్ రాజేశ్వరి దివాకర్ల గారు కాగిత చించి కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. కామేశ్వరి వివివి గారు సమాజ హితకారి కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. కిరణ్మయి గోళ్ళమూడి గారు వసంతమా అనే కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. అరుణ ధూళిపాళ గారు మనసు మాట అనే కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. లలితా భాస్కర్ గారు 3 అనే కవిత చదివి మమ్మల్ని అందరినీ అలరించారు, వారికి ధన్యవాదాలు. నీరజ అమరవతి గారు కూడా చాలా మంచి కవిత చదివారు, ముడి, వారికి ధన్యవాదాలు. కందూరి సుజాత రాణి గారు ధాత్రి అనే కవిత చదివారు, వారికి ధన్యవాదాలు. దామరాజు విశాలాక్షి గారు తొలకరి జల్లులు. దామరాజు విశాలాక్షి గారు కవితా వేదికకు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. సో ఈసారి కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు తొలకరి జల్లులతో. వంశీధర్ కుడికాల గారు ఎంతో పని ఉన్నా వారు 10 నిమిషాలు మన కోసం తీసుకున్నారు, మరో అధ్యాయం చదివే వారికి ధన్యవాదాలు. దాసరి మోహన్ గారు రాలేకపోయారు, పునరావాస కేంద్రం. డాక్టర్ బండారు ఉమామేశ్వరరావు గారి కవిత రెక్కలు వచ్చిన పెట్ట అది చదవబడింది, దానిపై విశ్లేషణ కూడా చేయబడింది. మీరందరికీ ధన్యవాదాలు. మీరంతా మళ్ళీ సెప్టెంబర్లో వచ్చి కవితా వేదికను విజయవంతం చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఇప్పుడు చదవవలసింది ఏమిటంటే, ఇప్పుడు చేయవలసింది స్వస్తి చెప్తానండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.